మేమందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేక ముందు ఈ ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ చూసిన ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. జీవగల తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అబ్బా తండ్రి, మీకు స్తోత్రం. నిత్యడగు తండ్రి, మీకు స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, మీకు స్తోత్రం తండ్రి. అందరూ స్తోత్రం చెప్తామా. దేవుని చూసి దేవుని ఇచ్చిన మంచి అవకాశం కోసం దేవునికి స్తోత్రం సమర్పిద్దామా. దేవుని మీకు స్తోత్రం తండ్రి. ఆత్మదేవా మీకు స్తోత్రం. దయగల దేవా మీకు స్తోత్రం తండ్రి. ఓ సమాధి నుండి లేచినవాడా మీకు స్తోత్రం. పునరుత్థానము, ఓ జీవమును దేవుడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆది సంభూతుడా మీకే స్తోత్రం. ప్రథమ ఫలము అయినవాడా మీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రేమగల తండ్రి మీకే స్తోత్రం. కృపగల దేవా మీకే స్తోత్రం. ఎలియా దేవా మీకే స్తోత్రం. దావీదు దేవా మీకే స్తోత్రం. ఓ మా పితరుల దేవా మీకే స్తోత్రం, స్తోత్రం. ఐశ్వర్యం గల దేవా మీకే స్తోత్రం. జయధ్వని గల రాజా మీకే స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ఓ దైవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడా మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. కృపగల తండ్రి, దయగల దేవా యేసు ప్రభువా, స్తుతిలో స్తోత్రుగులు తండ్రి, యుగ యుగలకి దేవుని ఆయన దేవా యేసయ్యా మీకు వందనాలు తండ్రి తెలియజేస్తాం. వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదకు అద్భుతాలని చేసిన యేసయ్య మీకే వందనాలు నాయనా. మేము పాపాన్ని క్షమించి రక్షించిన తండ్రి మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. ఓ ఈ భాగ్యము, ఈ రక్షణ భాగ్యము జీవితం ఎవ్వరెక్కు లేదు తండ్రి, ఎంత గొప్ప వరకు లేదు తండ్రి. ఓ అంత భాగ్యము మాకి ఇచ్చిన తండ్రి మీకు వందనాలు తెలియజేస్తాను. వందనాలు తండ్రి, వందనాలు. ఈ సర్వీస్లో అబ్బా వచ్చిన ఒక్కొక్కరికి మీరు అద్భుతం చేయండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. మార్నింగ్ సర్వీస్లో, ఉదయం సర్వీస్లో అబ్బా మీరు చేసిన అద్భుతాల సహాయం కోసం ఓ వందనాలు తండ్రి, వందనాలు. దయచేసి తండ్రి ఈవినింగ్ సర్వీస్లో రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనలో దేవుని మీరు అద్భుతం చేయండి. ఆరాధన సమయంతో ఓ అప్పా మీరు ప్రశ్నతో ఫిల్ చేయండి తండ్రి. వాక్య భాగతో అపా వినుగుల చెవు గ్రహించుల మనము అపా మీరు ఇయ్యండి తండ్రి. వందనాలు తండ్రి దేవా. తండ్రి మీరు ఆలయంతో ఉన్న ప్రతి ఒక్కరికి అపా పూర్ణ హృదయంతో, ఓ పూర్ణ మనసుతో ఆరాధన చేసేకి కృప చేయండి దేవా. మేమందరినీ విశ్వాసులు స్థిరపరించి ఓ ఆత్మీక కార్యలో ఓ ఆశీర్వాద చేయండి తండ్రి దేవా. సర్వీస్లో ఈ ఆరాధన పరిపూర్ణంగా మీరు కంట్రోల్ చేయండి దేవా. మీరు చేసే అద్భుతం కోసం వందనాలు తండ్రి, వందనాలు. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో వచ్చిన ఒక్కరికి ఆహ్వానం చేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆరాధన చేసే సమయము మా యూత్ బాయ్స్ ఆరాధన చేసినప్పుడు మీరందరూ కలిసి దేవాది దేవునికి మా తండ్రికి ಸಮರ್ಪಿಸುತ್ತಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೆನ್. ನಮ್ಮ ದೇವರು ಮಹೋನ್ನತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಆತನಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಒಂದೂ ಇಲ್ಲ. ಆಮೆನ್. ಈ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಒಂದು ಸಾಂಗನ್ನು ಹಾಡಿ ಕರ್ತನ ನಾವು ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಕರಗಳನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಜೋರಾಗಿ ಶಬ್ದದಿಂದ ಎಲ್ಲರೂ ಆಡೋಣ. నడిచేను
కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. మన కొరకై మరణించి శిలువలో ప్రాణములిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి శిలువలో ప్రాణములిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే. కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండ దేవుడు ఆయనే. ఆయనే కాపాడు దేవుడు ఆయనే, దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. నీటి పైన నడిచెను, గాలి సమూలమును నడిపించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీటి పైన నడిచెను, గాలి సముద్రము గతించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. బూరధ్వని శబ్దములు, బూరధ్వని శబ్దములు, రారాజుగా దిగి వచ్చను ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చను ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే, న్యాయాధిపతి యేసయ్యా ఆయనే, అధికారముతో యేసయ్యా ఆయనే, రాజమేలుటకు యేసయ్యా ఆయనే,
కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రిస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రిస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రిస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రిస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా
నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಎದ್ದು ನಿಂತು ಆತನ ಕರದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಂಡು ಬಿಟ್ಟವರಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಆತನು ಆಡುತ್ತಾ ಹೊಗಳುತ್ತಾ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆತನು ಕೀರ್ತಿಸುತ್ತಾರೆ. ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆತನೊಂದಿಗೆ ನಾವು ಮಾತನಾಡೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ರಕ್ಷಣೆಯಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಂದಿಗೂ ಮಾರ್ಪಡದಂಥ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ರಕ್ಷಣೆಯಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಚಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕರ್ತನೆ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀನು ತಾನೇ ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ನಡೆಸಿ ಬಾ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನೇ, ಮಹಿಮೆಗೆ ಯೋಗ್ಯನೇ, ಘನತೆಗೆ ಪಾತ್ರನಾಗಿರುವ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. 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 హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యోధకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానుల రాజుకే. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికే చేరుదను. మట్టి నుండి తీయబడితివి,
రానుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రాజుల రాజుకే ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానుల రాజుకే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్ పగిలిన నా కుండను నాకు మరియు తెచ్చి బాగు చేయమని కోరెదన్ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్ పగిలిన నా కుండను నాకు మరియు తెచ్చి బాగు చేయమని కోరెదన్ ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానుల రాజుకే ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರಕರ್ತನೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಯುಗದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಯುಗದ ಅರಸನಾಗಿರುವ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೇ ಹಲ್ಲೆಲೂಯಾ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರಕರ್ತನೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಕರ್ತನೇ ನಿಮಗೆ ಸ್ತುತಿಸಲು ಆರಾಧಿಸಲು ನಿಮಗೆ ಕೃಪೆ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಅಲ್ಲಿ ಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಕೃಪೆಯು ಮಾನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಒಬ್ಬನಿಗೆ ಉಂಟಾಗಲಿ ಸ್ವಾಮಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಜೀವವುಳ್ಳ ನನ್ನ ತಂದೆಯೇ ಆಮೇನ್ ಆಮೇನ್ అమేన్ 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 దయచేసి కూర్చుంటే ఒక 2 ప్రార్థన అంశాలు ఉంది. ఫస్ట్ ప్రేయర్ పాయింట్ సతీష్ బ్రదర్ గారి కోసం ప్రార్థన చేయాలి. రేపు టెస్ట్ ఉంది. ఓకే, వాళ్ళ డ్యూటీ నుంచి ఒక టెస్ట్, వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళ నుంచి దేవుని కృపను చేసి అది సక్సెస్ఫుల్గా అది అటెండ్ చేయాలి. వాళ్ళ కోసం సతీష్ బ్రదర్ గారి కోసం రేపు ఉన్న ఎగ్జామ్ నుంచి దేవుని కృపను చేయాలి అనుకుని మనందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దాం.
మా మధ్యలో ఉన్న జెంట్స్ సిస్టర్ వాళ్ళు వచ్చి సతీష్ బ్రదర్ గారి కోసం వాళ్ళు వచ్చిన ఒక ఎగ్జామ్ అది సక్సెస్ఫుల్గా అది పాస్ చేయాలి అనుకుని సిస్టర్ ఝాన్సీ ముందు వచ్చి ఒక ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసురాజా, నీ ఘనమైన నామమునకు వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతకాలం మమ్మల్ని మీ ఉచితమైన ప్రేమలో, మీ కృపలో ఎంతగానో కాచి కాపాడి సంరక్షించి దేవా సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఈ పరిశుద్ధ ఆదివార సమయమున ప్రభువా ఈ మందిరంలోకి వచ్చి నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై, ఈ కృపకై దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా నీ ప్రియ కుమారుడు సతీష్ బ్రదర్ను గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటుండగా దేవా, తెలివియు వేచనయు జ్ఞానము అన్నీ కూడా నీ అందు గుప్తమై ఉన్నాయి ప్రభువా. తండ్రి ఆ బిడ్డ ఏ యొక్క టెస్ట్ రాయిపోతూ ఉంటున్నాడో ప్రభా, బిడ్డకు మీ పరలోకపు జ్ఞానముతో నింపండి దేవా. తండ్రి ప్రభువా, ఎగ్జామ్ రాయవారు ఆ బ్రదర్ కాదు కానీ మీరే తండ్రి ఆ బిడ్డ చేతిని పట్టుకుని ప్రభువా రాపించండి దేవా. గొప్ప విజయాన్ని ప్రభువా ఆ బిడ్డ యొక్క విశ్వాసానికి తగినట్లుగా ప్రభువా మీరు ఇవ్వబోతున్నటువంటి గొప్ప విజయాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకు రాబోతున్న ఈ విజయాన్ని బట్టి ఈ మందిరంలో ఆ బిడ్డను మీరు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నందుకు వందనాలు. మీరు ఇచ్చేటువంటి సమస్తమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ ఒక ప్రార్థన ఈరోజు ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించిన ఒక మంత్ ఇది 16th డే ఆఫ్ ఫాస్టింగ్. క్రిస్టఫర్ అంకల్ వాళ్ళ ఫ్యామిలీ తీసినారు. క్రిస్టఫర్ అంకల్ ఫ్యామిలీ కోసం మళ్ళీ వాళ్ళ కూతురు ఎఫ్సిబా వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయొచ్చు. ಇಬ್ಬರು ಮುಂದೆ ಬರಬೇಕಾದ್ರೆ మా మధ్యలో ఉన్న విమలా సిస్టర్ గారు ముందే వచ్చి క్రిస్టఫర్ అంకల్ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కూతురు ఎఫ్సిబా వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నారు. అందరూ మహాపురుషుడిగా ప్రేమగల తండ్రి దయగల స్తోత్రం చెప్పండి. స్తోత్రం ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా కృష్ణపర్ అంకులు నీకు స్తోత్రములు తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. వారి కుటుంబం ప్రభా అయ్యా ఫాస్టింగ్ ప్రేయర్ ప్రభా ఈ దినమున పెట్టుకుని ఉండగా ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు ఏ అవసరతలు ఉన్నారో, ఏ అక్కర్లు ఉన్నారో అవసరతలు అక్కరతలు మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ కృప చూపించండి ప్రభా. ఎఫ్సిబా ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. వాళ్ళ భర్త గారిని కూడా మీరు దర్శించండి ప్రభా. అయ్యా నీ సన్నిధికి నడిపించుకోనమని అడుగుచున్నాను తండ్రి. ఇంకనూ పరిశుద్ధాత్మదేవ వారి కుటుంబాల్లో ప్రతి ప్రయత్నానికి నాయన మీరే తోడుగుని నడిపించి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకనూ ఆత్మీయ జీవితంలో ఫలింప చేయమని ప్రభా, కుటుంబాన్ని నీకు సాక్షులుగా నిలుపుకోమని చిన్న ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాணிకలు సమర్పించిన సమయము. మా మధ్యలో ఉన్న గ్రేసీ మర్సీ ముందే వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడినప్పుడు మేము అందరూ దేవుని కోసం కాணிక సమర్పిస్తున్నాం. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనై నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా,
థ్యాంక్ యూ సో మచ్. ఈ వారంలో వివాహం రోజు, బ్యాప్టిజం డే, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే ఎవరైనా ఉంటే ఉన్న చోట నిలబడదాం. ఎవరు లేదు? ఓకే. వాక్య కోసం, ಕಾಣಿಕೆಗಳ కోసం ಕ್ರಿಸ್ಟಫರ್ ಅಂಕಲ್ ಮುಂದೆ ಬಂದು ಕಾಣಿಕೆಗಾಗಿಯೂ ವಾಕ್ಯಕ್ಕಾಗಿಯೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಡುತ್ತೆ. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ದೇವರ ಸಮ್ಮುಖವನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಮಹಾಪರಿಶುದ್ಧನಾದ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಅಪ್ಪ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಕರ್ತನೇ, ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕೂಡ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕಾದಿದ್ದು ಕರ್ತನೇ ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸಲು ದೇವರು ಕೊಟ್ಟಂಥ ಈ ಮಹಾದೊಡ್ಡ ಕೃಪೆಗಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ರಾಜ. ವಿಶೇಷವಾಗಿ ಈ ದಿನದಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಂಥ ಕಾಣಿಕೆಗಳು, ದಶಾಂಶಗಳನ್ನು ಕೂಡ ಕರ್ತನೇ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ಪಾದಪೀಠದಲ್ಲಿ ನಾವು ಅರ್ಪಣಿಸುತ್ತೀವಿ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಅಪ್ಪ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೊಟ್ಟಂಥ ಕರ್ರಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು, ಅವರೆಲ್ಲ ಅಗತ್ಯಗಳನ್ನು ಸಂಧಿಸಿ ತಂದೆಯಾದ ದೇವರೇ ನೀನು ನಡೆಸು ತಂದೆಯಾದ ದೇವರೇ. ಅವರ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲೂ ಕೂಡ ಕರ್ತನು ನೀನು ಸಹಾಯಕನಾಗಿ ಇದ್ದು ದೇವರೇ ಅವರ ಆದಾಯಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸಿ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಸುಖ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ನಡೆಸು ತಂದೆಯಾದ ದೇವರೇ. ವಿಶೇಷವಾಗಿ ಈ ದಿನದ ಸ್ವಾಮಿ ಸಂದೇಶಕ್ಕಾಗಿ ಕರ್ತನೇ ನಿಮ್ಮ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದೀವಿ ರಾಜನೇ. ಈ ಬಾಯಿಯ ಕತ್ತಿಯಾದ ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು ತಂದೆಯಾದ ದೇವರೇ. ಅಂತಿಮ ಕಾಲಗಳಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸುತ್ತಿರುವಾಗ ಕರ್ತನೇ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನಮಗೆ ಬಹಳ ಅವಶ್ಯಕತೆ. ಕರ್ತನೇ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸು ತಂದೆಯಾದ ದೇವರೇ. ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು ದೇವರೇ. ನಿನ್ನ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಲಿ ಕರ್ತನೇ, ನಿನ್ನ ವಾಕ್ಯವು ನಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸಲಿ ಕರ್ತನೇ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ದಿನನಿತ್ಯವೂ ನಮ್ಮನ್ನು ದಾರಿ ನಡೆಸಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀವಿ ರಾಜನೇ. ಅಪ್ಪ, ನಿಮ್ಮ ದಾಸಿಗಳನ್ನು ಮುಚ್ಚು ಮರೆಮಾಚಿಕೋ ತಂದೆಯಾರ. ನಿಮ್ಮ ಸೇವಕರಾಗಿರತಕ್ಕಂಥ ಇಬ್ಬರನ್ನು ಕೂಡ ನಿಮ್ಮ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ. ಭಾಷಾಂತರ ಮಾಡುವತಕ್ಕಂಥ ಸಹೋದರನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ. ಸಂದೇಶ ನುಡಿಯತಕ್ಕಂಥ ಸಹೋದರನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ ದೇವರೇ. ನಿನ್ನ ಬಲದಿಂದಲೂ ನಿನ್ನ ಹಸ್ತದಲ್ಲೂ ನಡೆಸು ದೇವರೇ ಸಪ್ಪ. ಎಲ್ಲ ಮಹಿಮೆ ಘನಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ನಿಮ್ಮ ಗುರಿಗೆ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುತ್ತೀವಿ ತಂದೆ. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಕಲ್. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ನೇರವಾಗಿ ಹೋಗೋಣ. ఈ సమయంలో కూడా మనం దేవుని వాక్యానికి నేరంగా వెళ్దాము. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. మనము ప్రార్థన చేసే రోజుల్లో ఉన్నాము. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ, ఉపవాసము చేసి ప్రార్థన చేయడం, ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾದಂತ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. దేవుడు ఇష్టపడే ఒక కాలంలో మనం ఉన్నాము. ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ನಿಕಟವಾದ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆ ಕಾಲಮಾನದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఈ యొక్క సమయాల్లో మనం దేవునితో ఒక సాన్నిధ్యాన్ని పెంచుకునే ఒక సమయం అయి ఉంది. ಈ ದಿನದ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ఈ రోజు మనం ధ్యానించేది ಪ್ರಾರ್ಥನೆ ಕುರಿತಾಗಿ, ప్రార్థన విషయంలో, ಪ್ರಾರ್ಥನಾ ವಿಷಯಕ್ಕಾಗಿಯೇ, ప్రార్థన విషయాల గురించి ಅದನ್ನ ಕುರಿತು ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು మనం ಕಲಿತುಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. కొన్ని విషయాలను నేర్చుకుందాము. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ మనం అందరూ చేరి ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ లూకా రాసిన సువార్త 11ನೇ ಅಧ್ಯಾಯ 11వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 1వ వచనం చూద్దాం. ಅದರಲ್ಲಿ ನಮಗೆ ಪರಿಚಯವಾಗಿರುವಂತಹ ವಾಕ್ಯಗಳು ಇದೆ. దాంట్లో మనకు తెలిసిన వచనాలే ఉన్నాయి. ಪರಲೋಕದ ಪ್ರಾರ್ಥನೆ, అది పరలోకపు ప్రార్థన. ಪರಲೋಕದ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳಿಕೊಡುವಂತ ಒಂದು ఈ ಪ್ರಾರ್ಥನೆ. పరలోకపు ప్రార్థన యేసయ్య తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತ ವಾಕ್ಯಗಳೇ, ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. ಯೇಸು ಸ್ವಾಮಿ 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ, యేసయ్య 2000 సంవత్సరాల క్రింద ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾಗ యేసు స్వామి ఈ లోకంలో ఉన్నప్పుడు ಅನೇಕ ಅದ್ಭುತಗಳು, ಕುರುಡರು, ಕುಂಟರು, ಕುಷ್ಠರೋಗಿಗಳು ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಹೊಂದಿದಂತದನ್ನ ನೋಡಿದಂತ ಶಿಷ್ಯರುಗಳು. ఎన్నో ఆయన అద్భుతాలు చేసింది శిష్యులు చూసినారు. కుంటి వాళ్ళు చూడడము, గుడ్డి వాళ్ళు నడవడము చూసినారు. ಕಾನಾ ಊರಿನ ಮದ್ವೆಯಲ್ಲಿ ನೀರನ್ನ ದ್ರಾಕ್ಷರಸವನ್ನಾಗಿ ಮಾಡಿದಂತದನ್ನ ನೋಡಿದಂತದ್ದು. కానా అనే ఊరు ప్రదేశంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది ಸತ್ತವರನ್ನ చూసినారు. ಎಬ್ಬಿಸಿದಂತದ್ದು. చనిపోయిన వాళ్ళని లేపిన చూసినారు. ಕೊರತೆಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಒಂದು ಪರಿಪೂರ್ಣತೆಯನ್ನ ಮಾಡುವಂತವರಾಗಿ ಶಿಷ್ಯರು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನೋಡಿದ್ದಾರೆ. ఎక్కడైతే కొరత ఉందో అక్కడ పరిపూర్ణత చేసే యేసయ్య చేసిన పరిపూర్ణతను ಆದರೆ చూసినారు. ಯಾರೋ ಶಿಷ್ಯರು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಳಿಯಲ್ಲಿ ಇವರನ್ನ ಹೇಗೆ ಜೀವಂತವಾಗಿ ಎಬ್ಬಿಸಿದ್ರಿ, ಈ ನೀರನ್ನ ಹೇಗೆ ಮಾಡಿದ್ರಿ ಅಂತ ಕೇಳಲಿಲ್ಲ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ శిష్యులు కూడా యేసయ్యని ఈ చనిపోయిన ఆయన్ని ఎట్లా లేపినావు, ఈ నీళ్లను ఎట్లా ద్రాక్షారసంగా మార్చినవు అని అడగలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಳಿಯಲ್ಲಿ ಬಹು ಆಕರ್ಷವಾಗಿ ಅಟ್ರಾಕ್ಟ್ ಮಾಡಿದಂತ ಒಂದು ವಿಷಯ, యేసయ్య అందరినీ చాలా ఆకర్షించిన ఒక విషయము ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜೀವಿತದಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರಾರ್ಥನೆ. యేసయ్య జీవితంలో ఉన్న ప్రార్థన జీవితం. ಆ ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತದ ಕುರಿತು ಆ ರಹಸ್ಯವನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಸಲುವಾಗಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಆಸೆಗಾಗಿ ಈ ಶಿಷ್ಯರು ఆ ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ. రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ శిష్యులు యేసయ్యని ప్రార్థన చేయడం నేర్పించమని అడిగినారు. ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ, అప్పుడు యేసయ్య, ನಾನು 3.5 ವರ್ಷ ಕಾಲ ಇರ್ತೇನೆ,
నేను 3.5 ಸಂವತ್ಸರಾలు మీతో ಅದಾದ್ಮೇಲೆ ఉంటాను. ಪವಿತ್ರಾತ್ಮನು ಬರ್ತಾರೆ. ಅದೈನಾಕ ಪವಿತ್ರಾತ್ಮ దేవుడు దిగి ನನ್ನ వస్తారు. ಜೊತೆಗೆ ಇರುವಾಗ ಉಂಡು ಕುಡಿದು ನೀವು ಚೆನ್ನಾಗಿ ಇರ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಿಲ್ಲ. నాతో పాటు మీరు ఉన్నప్పుడు తిని తాగి సంతోషంగా ఉండాలి అని చెప్పలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿಕೊಟ್ಟರು. యేసయ్య ప్రార్థన చొప్పించినారు. ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯ. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಜನರೆಲ್ಲ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಾಗ ఆ వాక్యంలో మనం చూస్తే అందరూ వచ్చి బాప్తిస్మం పొందినాక ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸು ಸಹ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡು యేసయ్య కూడా దీక్షా స్నానం తీసుకొని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯವು ಇದೆ. ప్రార్థన చేయుచుండగా అని ఆ వాక్యంలో ఉంది. ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ಆತನಾದರೂ ಅರಣ್ಯ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿ ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి ದೇವರ వెళ్ళుచుండెను. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದನು. అరణ్యములోకి వెళ్ళి దేవుని ప్రార్థన చేసేవాడు. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ಆ ದಿವಸಗಳಲ್ಲಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ కొండకు వెళ్ళి ರಾತ್ರಿಯೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲೇ ಕಳೆದನು. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ವೈಯಕ್ತಿಕ ಪ್ರಾರ್ಥನೆ, వ్యక్తిగత ప్రార్థన, ರಾತ್ರಿಯೆಲ್ಲ ಮಾಡಿದಂತ ಪೂರ್ಣ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ, రాత్రి అంతా కూడా ప్రార్థన చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన ಈ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡಿದೆವು. ఈ వాక్యాలన్నిట్లో మనం 9ನೇ గమనించినాము. ಅಧ್ಯಾಯ ಅದೇ ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో ಯೇಸು ಈ ಮಾತುಗಳನ್ನ ಹೇಳಿ ఈ మాటలను చెప్పినది మొదలుకొని ಸುಮಾರು 8 ದಿವಸಗಳಾದ ಮೇಲೆ ಪೇತ್ರ, ಯೋಹಾನ, ಯಾಕೋಬರನ್ನ ಕರೆಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿದನು. రమారమి అని మీది దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಶಿಷ್ಯರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದಂತದ್ದು. యేసయ్య తన శిష్యులను అంత చేర్చుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 22ನೇ ಅಧ್ಯಾಯ 41ನೇ ವಾಕ್ಯ. లూకా రాసిన సువార్తలో 22వ అధ్యాయము 41ನೇ ವಾಕ್ಯ, 41వ అధ్యాయము. ಆಮೇಲೆ ಆತನು ಅವರನ್ನು ಬಿಟ್ಟು వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరముగా వెళ్ళి మోకాళ్ళుని ಕಲ್ಲೆಸಿಗೆಯಷ್ಟು ದೂರ ಹೋಗಿ ಮೊಣಕಾಲೂರಿ ನೀಲ್ ಡೌನ್ ಪ್ರೇಯರ್, మోకాళ్ళు మీద ఆయన ప్రార్థన చేసినారు. ನೀಲ್ ಡೌನ್ ಪ್ರೇಯರ್ ಅಂದ್ರೆ ಮೊಣಕಾಲಿನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినారు. ಅದೇ 22ನೇ ಅಧ್ಯಾಯ 44ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ అదే 22వ అధ్యాయము 44వ వచనం ಯೇಸು చూసినట్లయితే ಸ್ವಾಮಿಯು ಮನೋವ್ಯತೆಯುಳ್ಳವನಾಗಿ ఆయన వేదన పడి ಇನ್ನೂ ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರಲಾಗಿ మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ಆತನು ಮನೋವ್ಯತೆಯುಳ್ಳನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ಮನೋವ್ಯತೆ ಉಳ್ಳವನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ప్రార్థన చేసినారు. ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ఆసక్తితో ప్రార్థన చేసినారు. 23ನೇ ಅಧ್ಯಾಯ ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 23ನೇ ಅಧ್ಯಾಯ 34ನೇ ವಾಕ್ಯ. లూకా 23:34వ వచనము. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬಿನಲ್ಲಿ ತೂಗು ಹಾಕಲ್ಪಟ್ಟಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ యేసయ్య ಮಾಡಿದಂತದ್ದು. సిలువ పైన వ్రేలాడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసినారు. ಅದೇ 23ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 23వ అధ్యాయము 46వ వచనము. ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲಾಯಿತು. ఆయనను సిలువ పైన ಆ ಕೊನೆಯ వ్రేలాడదీసినారు. ಸಮಯದಲ್ಲಿ ఆ యొక్క అంతిమ క్షణాలలో కూడా ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತದನ್ನ ನಾವು ಅಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఆయన ప్రార్థన చేసింది మనం అక్కడ గమనించవచ్చు. ಅವರ ಜೀವಿತವನ್ನ ಮುಗಿಸುವಾಗಲೂ ಸಹ ఆయన ప్రాణాలు వదిలేటప్పుడు కూడా ತನ್ನ ಜೀವಿತವನ್ನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ తన ಇದ್ದಾರೆ. జీవితాన్ని ప్రార్థనతో తన ప్రాణాన్ని దేవుడికి ఒప్పిస్తున్నారు. ತನ್ನ ಜೀವಿತವನ್ನ ಪ್ರಾರಂಭಿಸುವಾಗ ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఆయన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో 40 ప్రారంభించినారు. ದಿವಸದ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಪ್ರಾರಂಭಿಸಿ 40 రోజుల ఉపవాస ప్రార్థనతో ప్రారంభించి ವೈಯಕ್ತಿಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. వ్యక్తిగత ప్రార్థనాన్ని చేసినారు. ರಾತ್ರಿಯೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. రాత్రంతా కూడా ప్రార్థన చేసినారు. ಶಿಷ್ಯರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. శిష్యుల్ని కూడబెట్టుకొని పోయి ప్రార్థన చేసినారు. ಅಭ್ಯಾಸವಾಗಿ ಪ್ರತಿನಿತ್ಯ ಅಭ್ಯಾಸವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. ప్రతిరోజు అలవాటు ప్రకారంగా ప్రార్థన చేసినారు. ವ್ಯಾಕುಲ ಪಟ್ಟು ವೇದನೆ ಪಟ್ಟು ಮನೋವ್ಯತೆಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. వేదనతో మనో వ్యాకులతో ప్రార్థన చేసినారు. ಆಸಕ್ತಿ
ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ఆసక్తితో ప్రార్థన చేశారు, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, సిలువ పైన ప్రార్థన చేశారు, ಸಾಯುವವರೆಗೂ ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡಿದರು. ప్రాణము విడిచే వరకు ప్రార్థన చేసినారు. ನಾವೆಲ್ಲ ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ? అయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ನಮಗೆ ದುಃಖ ಬಂದಾಗ మనకి దుఃఖం వచ్చినప్పుడు ಅಳ್ತಾ ಕೂತ್ಕೊಳ್ತೇವೆ, ఏడుస్తా కూర్చుంటాము, ಸಂತೋಷ ಬಂದಾಗ సంతోషంగా ఉన్నప్పుడు ಯೇಸು ಸ್ವಾಮಿ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ. యేసయ్య స్తోత్రం స్తోత్రం ಕೆಲವೊಂದು అని ಕಾರ್ಯಗಳಲ್ಲಿ చెప్తాము. ನಮಗೆ ಅಭ್ಯಾಸ ಇರುವುದಿಲ್ಲ. కొన్ని కార్యాలు మనకు అలవాటనే లేదు. ರಾತ್ರಿನಲ್ಲಿ ಹಾಗೆ ಎಚ್ಚರ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಭ್ಯಾಸವಿಲ್ಲ. రాత్రంతా మేలుకొని ప్రార్థన చేసే ఒక ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದರಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దాంట్లో మనకి ఏ ఆసక్తి లేదు. ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಆಸಕ್ತಿಯೇ ಇಲ್ಲ. ఆసక్తితో ప్రార్థన చేసే ఒక ఆసక్తి కూడా లేదు. ಇಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ವೈಯಕ್ತಿಕ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಹಿಡಿದು ಸಾಯುವವರೆಗೆ ಪ್ರಾರ್ಥನೆ ఇక్కడ ಮಾಡಿದಂತದನ್ನು ನಾವು యేసయ్య ఒక ನೋಡ್ತೇವೆ. వ్యక్తిగత ప్రార్థన నుంచి ఆయన ప్రాణాలు విడిచేంత వరకు ప్రార్థన ಈ చేసినారు. ಪ್ರಾರ್ಥನಾ ವೀರನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯರು ಆಕರ್ಷಿಸಲ್ಪಟ್ಟರು. ఈ ప్రార్థన వీరుడి ఒక ప్రార్థన జీవితాన్ని చూసే శిష్యులు ఆకర్షించబడినారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕುರಿತು ಪೌಲನು ಬರೆಯುವಾಗ ಹೀಗೆ ಬರೀತಾನೆ. ಇಬ್ರಿಯ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 5ನೇ యేసయ్య గురించి ಅಧ್ಯಾಯ పౌలు చెప్పేటప్పుడు ఇట్లుంది. హిబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7ನೇ ವಾಕ್ಯ 7వ వచనము. ಕ್ರಿಸ್ತನು ತಾನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಶರೀರಧಾರಿ ಅయి ఉన్న దినములలో ಮರಣಕ್ಕೆ ತಪ್ಪಿಸಿ ಕಾಪಾಡ ಶಕ್ತನಾಗಿರುವ ಆತನಿಗೆ ಬಲವಾಗಿ ಕೂಗುತ್ತಾ ಕಣ್ಣೀರನ್ನು ಸುರಿಸುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿ. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ಆತನ ಕುರಿತಾಗಿ ಪೌಲನು ಹೇಳುವಾಗ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఆయన గురించి పౌలు చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯೇ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఈ లోకంలో ప్రార్థన చేసే ఒక అవసరం లేదు. ಪ್ರಾರ್ಥನೆಯೇ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತವರು ಯಾರಾದರೂ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ప్రార్థననే వద్దు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಬಹುದು. అది యేసయ్య మాత్రమే చెప్పొచ్చు. ತಂದೆಯ ಮಗನು, తండ్రి యొక్క కుమారుడు, ಸಕಲ ಅಧಿಕಾರ ಉಳ್ಳಾತನು, అంత అధికారం ఆయన దగ్గర ఉంది. ಅವರೇ ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అటువంటి ఒక వ్యక్తియే ఇక్కడ ప్రార్థన చేయడం చూస్తున్నాము. ನಾವು ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇಬೇಕು. అట్లయినప్పుడు మనము మీరు కూడా ప్రార్థన చేయాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರುವುದಾದರೆ, యేసయ్యనే ప్రార్థన చేసినట్లయితే, ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಮುಖ್ಯತ್ವವನ್ನು ಕೊಟ್ಟಿರುವುದಾದರೆ, యేసయ్యనే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ನಾವು ನೀವು ಎಷ್ಟೋ ಮಾಡಬೇಕಾದದ್ದು ಅವಶ್ಯಕತೆ. నేను మీరు ఇంకెంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಸೇವಕರು ಪಾಸ್ಟರ್ ಹೇಳುವಾಗ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సభాపాలకుడు చెప్పడం మనం గమనించినట్లయితే ಕ್ರೈಸ್ತನಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂಥದ್ದು. ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತ ಮಗುವಿಗೆ ಅಥವಾ ಕ್ರೈಸ್ತ ಮಕ್ಕಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಎನ್ನುವುದು ಉಸಿರಾಟದ ಹಾಗೆ, ಉಸಿರಿನ ಹಾಗೆ. ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఊపిరి తీసుకోవడంతో సమానం. ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನು ಜೀವನ ಮಾಡಬೇಕು, ಚೆನ್ನಾಗಿ ನಡೆದಾಡಬೇಕು, ಅವನು ಇರಬೇಕು ಈ ಲೋಕದಲ್ಲಿ ಅಂತೆನ್ನುವುದಾದರೆ ಅವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವನಾಗಿ ಇರಬೇಕು. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో చక్కగా బ్రతకాలి అని అంటే వాడికి ప్రార్థన అవసరము. ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ಲೂಕನು ಬರೆದಂತ ಸುವಾರ್ತೆ 22ನೇ ಅಧ್ಯಾಯ, లూకా రాసిన సువార్త 25వ అధ్యాయము 22ನೇ ಅಧ್ಯಾಯ 22వ అధ్యాయము 40ನೇ ವಾಕ್ಯ. 40 వచనము. ಆತನು ಗುಪ್ತ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಾಗ ಅವರಿಗೆ ನೀವು ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗದಂತೆ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పెను. ಅನೇಕ ಸಮಯ ನಮಗೆ ಶೋಧನೆಗಳು, ಕಷ್ಟಗಳು ಬಂದಾಗ ಮಾತ್ರ ನಾವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ನಾವು ಬರ್ತೇವೆ. ఎన్నోసార్లు మనము శోధనల్లో కష్టాల్లో ఎదురైనప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేస్తాము. ಬರಬೇಕು, ಅದು ನಮಗೆ ಚುಚ್ಚಬೇಕು. మనకు కష్టాలు రావాలి, ఆ కష్టాలు మనకి నొప్పి ನಮಗೆ ತುಂಬಾ కలుగజేయాలి. ಇಷ್ಟವಾಗಿರುವಂತ ಕಾರ್ಯದಲ್ಲಿ ಸೈತಾನ್ನ ಹೆಜ್ಜೆಗಳು ಇಡಲ್ಪಡಬೇಕು, ಅದು ನಮ್ಮಿಂದ ಕೈ ಮೀರಿ ಹೋಗಬೇಕು. సైతాను మన జీవితంలో అడుగులు పెట్టాలి, ఆ పరిస్థితి మన చేయి జారిపోవాలి. ಆ ರೀತಿ ಆದಾಗ ಮಾತ್ರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం ప్రార్థన చేస్తాము. ಅಲ್ಲಿವರೆಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿಲ್ಲ. అంతవరకు మనం ప్రార్థన ಒಂದು చేయము. ಶೋಧನೆ ಬರಬೇಕು, ಅದರಲ್ಲಿ ನಾವು ಸಿಕ್ಕಿ ಬೀಳಬೇಕು. ఒక శోధన మనకి రావాలి, ఆ శోధనలో మనము పడిపోవాలి. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಗೊತ್ತು, ಶೋಧನೆ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೇ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು అందుకే ಬಯಸುವವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు చెప్తున్నారు, మనము శోధనలో
శోధనలో ప్రవేశించుటకు ముందేనే ప్రార్థన చేయాలి. ಅಲ್ಲಿ ದೇವರಿಗೆ ಗೊತ್ತು ಮುಂದೆ ಏನಾಗ್ತದೆ, ಏನು ನಡಿಲಿಕ್ಕಿದೆ, ಮುಂದೆ ಯಾವ ಸಮಯ ಇವರಿಗೆ ಸಂಭವಿಸುತ್ತದೆ, ಅವರ ಕಾರ್ಯಗಳೇನು ಎಂಬುದಾಗಿ ಭವಿಷ್ಯದ ಕುರಿತಾಗಿ ದೇವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. దేవునికి తెలుసు మనము శోధనలో ప్రవేశించినట్లయితే ఏమి కార్యాలు జరగచ్చు, ఏమి సంభవించచ్చు అని. ಅಲ್ಲಿ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳುವಾಗ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನೀವು ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗಂತೆ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. అందుకే అక్కడ తన శిష్యులతో చెప్తున్నారు, దేవుడు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಹೇಳ್ತಾರೆ, ನೀನು 3 ಸಲ ನನ್ನನ್ನ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನನ್ನನ್ನು ನಿರಾಕರಿಸ್ತೀಯಾ ಎಂಬುದಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೊದಲೇ ಹೇಳಿದ್ರು. పేతురికి దేవుడు యేసయ్య ముందే చెప్పినారు, నువ్వు 3 సార్లు నన్ను నిరాకరిస్తావని. ಆ ತರ ನಿರಾಕರಿಸ್ತಿ ಅಂತ ಹೇಳಿದಂತ ವ್ಯಕ್ತಿ ಇಲ್ಲಿ ನಿದ್ರೆನಲ್ಲಿ ತೂಕಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అట్లా నువ్వు నిరాకరిస్తావునని అని చెప్పిన ఆ వ్యక్తి నిద్రలో ಶೋಧನೆ ఉన్నాడు. ಬರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನಿದ್ರೆ ಮಾಡುವುದಾದರೆ, శోధనలు వచ్చినప్పుడు మనం నిద్ర చేసినట్లయితే, ಶೋಧನೆ ಬರುವುದನ್ನ ಗೊತ್ತಿಲ್ಲದೆಯೇ ನಾವು ನಮ್ಮ ಸಮಯಗಳನ್ನ ಬೇರೆ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಅದನ್ನ ಖರ್ಚು ಮಾಡುವುದಾದರೆ, శోధనలు వస్తాయి అన్న ఒక పరిజ్ఞానం లేకుండా మనం వేరే విషయాల్లో మన సమయాన్ని ಬರುವ గడిపినట్లయితే ಶೋಧನೆಯನ್ನ ನಮ್ಮಿಂದ ಜಯಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. ఆ రానయ్యున్న శోధనను మనం ಉಪವಾಸದ జయించలేము. ದಿನಗಳಲ್ಲಿ ಇದ್ದೇವೆ, ఉపవాస రోజుల్లో ఉన్నాము, ಪ್ರಾರ್ಥನೆಯ ದಿನಗಳಲ್ಲಿ ಇದ್ದೇವೆ, ప్రార్థన రోజుల్లో ఉన్నాము. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಹೆಚ್ಚುಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ప్రార్థనను హెచ్చించుకోవాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಅಭ್ಯಾಸವಿಲ್ಲದಿದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ప్రార్థన చేసే ఒక అలవాటు మన లేకపోతే ನಾವು అలవాటు ನೋಡುವಂತ ಯಾವ చేసుకోవాలి. ಕಾರ್ಯವು ನಮ್ಮನ್ನು ಶೋಧನೆಗೆ ಒಳಪಡಿಸದೆ ಕಾಪಾಡುವುದಿಲ್ಲ. మనం చూసే ఏ కార్యాలు కూడా మనము శోధనలో ప్రవేశించకుండానట్లు ನಾವು కాపాడలేదు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾದಿರುವಂತಹ ಸಮಯಗಳು ಮಾತ್ರವೇ ನಮ್ಮನ್ನ ಯಶಸ್ಸುಗೂ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುವಂತೆ ಮಾಡುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. మనము దేవుని సన్నిధిలో సమయం గడిపితే మాత్రమే మనము గెలవగలుగుతాము. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನೋಡುವಾಗ ಆತನು ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ವ್ಯಾಕುಲದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ಆತನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ಪೂರ್ಣ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ಇವೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಮಾಡಿದರು, ಶೋಧನೆಯನ್ನ ಜಯಿಸಿದರು. యేసయ్య శోధనలు జయించడానికి వ్యక్తిగత ప్రార్థన చేసినారు, రాత్రంతా ప్రార్థన చేసినారు, వేదనతో ప్రార్థన చేసినారు, శిష్యులతో కూడా చేరి ప్రార్థన చేసినారు. ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನಿಗೆ ಯಾವಾಗೆಲ್ಲ ಶೋಧನೆ ಬರ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఒక క్రైస్తవుడికి ఎప్పుడు శోధన వస్తుందో వాడికి తెలీదు. ವಾಟ್ ಇಸ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ಗೊತ್ತಿಲ್ಲ. నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಗೊತ್ತು ಎಲ್ಲವೂ ಏನ್ ನಡೀತದೆ, ಹೇಗೆ ನಡೀತದೆ, ಯಾವಾಗ ಇವನು ಏನಾಗುತ್ತೆ, ಎಲ್ಲವೂ ದೇವರಿಗೆ అయితే ಗೊತ್ತಿರ್ತದೆ. దేవునికి మాత్రమే తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అని. ಈ ಶೋಧನೆಗೆ ಯಾವಾಗ್ಲೂ ನಾವು ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಲು ಕಲಿತುಕೊಳ್ಳುವವರಾಗಿರ್ಬೇಕು, ಈ ಶೋಧನೆ- ಅದಕ್ಕೆ ಎಚ್ಚರ ವಹಿಸಬೇಕು. ఈ శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. ಇದಕ್ಕೆ ಉದಾಹರಣೆಯಾಗಿ ಇಬ್ಬರನ್ನ ಹೇಳ್ತೀರಾ, ಅದು ನಿಮಗೆ ಗೊತ್ತು. ఈ విషయాల గురించి చెప్పడానికి నేను ఒక ఉదాహరణలు తీసుకుంటాను. ಸಂಸೋನನ ಬಗ್ಗೆ. సంసోన్ గురించి. ಆತನು ಬಲಶಾಲಿ, ఆయన బలశాలి, ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟವನು, అభిషేకము కలిగిన ధైర్యశాలి. ಅವನು ಎಲ್ಲರಿಂದ ಆಶ್ಚರ್ಯ ಪಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಬಲವಂತನಾಗಿದ್ದನು. ఆయన అందరూ చూసి ఆశ్చర్యపడేలాగా బలవంతుడై ఉన్నాడు. ನೀವು ಆ ಒಂದು ಭಾಗಗಳನ್ನೆಲ್ಲ ನೀವು ಸಂಸೋನನ ಕುರಿತು ನೀವು ಓದುವಾಗ, మీరు పరిశుద్ధ గ్రంథంలో సంసోన్ గురించి మీరు చూసినట్లయితే, ಕತ್ತೆಯ ದವಡೆ ಅದರಿಂದ 1000 ಜನರನ್ನ ಸಾಯಿಸ್ತಾನೆ. గాడిదే ఒక ఎముక తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. ಈ ನರಿಗಳ ಮೂಲಕವಾಗಿ ಫಿಲಿಸ್ಟಿಯರ ಪಾಳೆಗಳನ್ನೆಲ್ಲ ಸುಡಲ್ಪಡ್ತಾನೆ. నక్కల్ని పట్టి ఎనిమీస్ది పొలాలన్నీ కాల్చి పారేస్తాడు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿರ್ತಾನೆ, గొప్ప గొప్ప కార్యాలన్నీ చేస్తాడు. ಅವನಿಗೆ ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಿಲ್ಲ, కానీ అతనికి ఒక విషయం తెలీదు. ಅವನ ಸುತ್ತಲೂ ಅವನನ್ನ ಬೀಳಿಸುವುದಕ್ಕೆ ಒಂದು ಗುಂಪು ಕಾಯ್ತಾ ಇದೆ ಎಂಬುದನ್ನು ఆయనని పడద్రోయాలని, ఆయన చుట్టూ ఒక గుంపు కాసుకొని ఉందని ఆయనకి తెలియలేదు. ಅವನಿಗೆ ಅರಿಯದೇನೆ ಒಂದು ಶೋಧನೆ ಅವನ ಎಲ್ಲಿ ಹೋದ್ರು, ಯಾವಾಗ ಇದ್ರು, ಯಾವ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿದ್ರು, ಅವನು ಕಾಲೇಜ್ಗೆ ಹೋದ್ರು ಸರಿ, ಸಂಸೋನ ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗಿಲ್ಲ, ನಿಮ್ಮನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರು ಸರಿ ಒಂದು ಶೋಧನೆ ಅವರನ್ನ ಸುತ್ತುವರಿತಾ ಇರ್ತದೆ. సంసోన్ చుట్టూ ఒక శోధన వేచి ఉన్నది. మీరు కాలేజీలకు పోయినా, ఎక్కడికి పోయినా, సంసోన్ పోలేదు కానీ ఒకవేళ మీరు పోయినా మీ చుట్టూ ఒక శోధన ఉంటది. ಸಂಸೋನನ ನೆನೆಸದ ಗಳಿಗೆಯಲ್ಲಿ, సంసోను ఊహించని ఒక సమయంలో, ಬಲಶಾಲಿಯಾಗಿರುವಂತವನು, ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟವನು, ಯಾರಿಂದಲೂ ಸೋಲಿಸಲಾರದಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿತ್ವ ಹೊಂದಿರುವ ಆತನು, బలశాలి అయి ఉన్నాడు, అభిషేకం పొందినవాడు, ఎవరు అతన్ని ఓడగొట్టలేనంత బలము గలవాడై ఉన్నాడు. ಅವನಿಗೆ ಆ ಶೋಧನೆಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಅಥವಾ ಶೋಧನೆ ಬರುತ್ತಾ ಇರುವಂತದನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗಲೇ ಇಲ್ಲ. ఆయన అక్కడ వస్తున్న శోధనని గ్రహించలేకపోయినాడు, దానికి ఓడిపోయినాడు. ಪ್ರಾರ್ಥನೆಯೇ ಇಲ್ಲ, ఎందుకంటే ప్రార్థననే లేదు. ಅವನ ಅಭ್ಯಾಸ ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 16ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ఆయనదొక అలవాటు. మనము జడ్జెస్ 16 న్యాయాధిపతులు 16వ అధ్యాయము
ಅದರಲ್ಲಿ ನೋಡುವಾಗ ವಾಡಿಕೆಯಾಗಿ ಅವನು ಮಲಗಿದ್ದು, ತಿನ್ನುವುದು, మలుగుವುದು, ఫిలిష్తీయులు ಬರ್ತಾ ఇದ್ದಾರೆ అందిన తక్షణ ಅವನು ఎద్దు ಹೋಗುವಂತದ್ದು. యథావిధిగా తినడము, పనుకోవడము, ఫిలిష్తీయులు వస్తున్నారు అని లేచి వాళ్ళని ఎదుర్కోవడము. ದೇವರು ಅವನೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನಾ ಎಂಬುದನ್ನು ಅವನು ಗಮನಿಸಲೇ ಇಲ್ಲ. దేవుడు తనతో ఉన్నాడు అన్న విషయం తను గమనించనే లేదు. ಇವನನ್ನು ಸುತ್ತುವರಿತಾ ಇದ್ದಂತ ಗುಂಪು ಅವನನ್ನ ಹಿಡಿದು ಬಿಡ್ತು. ఈతను చుట్టూ ఉన్న ఆ గుంపు ఆయన్ని పట్టేసుకున్నారు. ఈతనನ್ನು ಬೀಳಿಸಲು ಕಾಯ್ತಾ ಇದ್ದಂತ ಗುಂಪು ಆತನನ್ನ ಹಿಡಿದು ಬಿಡ್ತು. ఇతన్ని పడగొట్టాలి అని కాస్తున్న ఆ గుంపంతా కూడా ఆయన్ని పట్టేసినారు. ಮತ್ತೆ ಏನಾಯ್ತು, ನಿಮಗೆ ಅದರ ಒಂದು ಸಂಭವ ಗೊತ್ತು. ಅವನ ಕಣ್ಣು ಹೋಯ್ತು. ఆ తరువాత ఏం జరిగిందో మీకు అన్ని ఈ విషయాలు తెలుసు. అతను కళ్ళు పోగొట్టుకున్నాడు, అభిషేకము పోయింది, ಸೇವೆಯೂ ಹೋಯ್ತು, సేవ పోయింది. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಹೋಯ್ತು. అదే మన జీవితాన్ని చూసుకుంటుంటే మన చదువులు పోయినాయి, ನಮ್ಮ ಮೇಲೆ ಇರಬೇಕಾದಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಹೋಯ್ತು, మన పైన ఉండాల్సిన ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాము. ನಮಗಾಗಿ ದೇವರಿಟ್ಟಿರುವಂತ ಉದ್ದೇಶಗಳು ಹೋಯ್ತು, మన కోసమని దేవుడు పెట్టుకున్న ನಮ್ಮ ఉద్దేశాలు ಜೀವನವೇ ಹೋಯ್ತು. మన జీవితమే పోయేసింది. ಯಾವಾಗ ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇದ್ದಾರಾ ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳದೆ ಇರುವಾಗ, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఉన్నారు అని మనం గ్రహించలేనప్పుడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡದೆ ಶೋಧನೆಗೆ ಒಳಪಡುವಾಗ, ప్రార్థన చేయకుండా శోధనలో మనము వెళ్ళినప్పుడు, ಆ ಶೋಧನೆ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೇ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತವು ಸರಿ ಇಲ್ಲದೆ ಇದ್ದಾಗ, ఆ శోధనలు రాకముందు మన ప్రార్థన జీవితము సరిలేనప్పుడు, ಆ ಶೋಧನೆ ಬಂದಾಗಲೂ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾರಾ ಎಂಬುದನ್ನು ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಸರಿಪಡಿಸಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತದಲ್ಲಿ ಸರಿ ಇಲ್ಲದೆ ಇದ್ದಾಗ, ఆ శోధనలు మనకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో లేడు అని గ్రహించి ప్రార్థన జీవితంలో ಅಷ್ಟು ದೊಡ್ಡ వెళ్ళనప్పుడు, ಬಲವಂತನಾದಂತ ಫಿಲಿಷ್ಟಿಯನು, అంత గొప్ప బలవంతుడైన సంసోను, ಅದಕ್ಕಿಂತಲೂ ಬಲವಾಗಿ ಅವರನ್ನೂ ಜಯಿಸಿ ಬೀಳಿಸಿದಂತ ಈ ಒಂದು ಸಂಸೋನನ್ನ ಗೇಲಿ ಮಾಡುವ ವಸ್ತುವಾಗಿ ಈತನನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ సంసోను ఓడిపోయినప్పుడు ఆయన్ని గేలి చేసే ఒక పరిస్థితికి దిగిపోయినాడు. ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ, ఎంతో గొప్ప వ్యక్తి, ಇವನನ್ನು ಯಾರಿಂದಲೂ ಸೋಲಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఇతన్ని ఎవరు ఓడగొట్టలేరు. ಇವನ ಜನ್ಮವೇ ವಿಶೇಷವಾದದ್ದು. ఈయన జన్మమే ఒక విశేషమైన ಇವನ జన్మము. ಕುರಿತಿದ್ದಂತ ಪ್ರವಾದನೆಗಳು, ఈయనను గురించి ఇచ్చిన ప్రవాదన, ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಕುರಿತಾಗಿ ನಮ್ಮನ್ನು ಕುರಿತಾಗಿ ದೇವರಿಟ್ಟಿರುವಂತಹ ಪ್ರವಾದನ ಕಾರ್ಯಗಳು, ಉದ್ದೇಶಗಳು, దేవుడు మీ గురించి మన గురించి పెట్టుకున్న ఉద్దేశాలు, దేవుడు ఇచ్చిన ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలు, ಶೋಧನೆಗಳನ್ನ ಜಯಿಸದೆ ಹೋದಾಗ ನಾವು ಸೈತಾನನ ಮುಂದೆ ಗೇಲಿ ಮಾಡುವ ವಸ್ತುಗಳಾಗಿ మీరు ಕಾಣಲ್ಪಡ್ತೇವೆ. శోధనలు జయించలేకపోతే సైతాను మిమ్మల్ని గేలి చేసే ఒక స్థితిలో మీ జీవితాలు ఉంటాయి. ಇನ್ನೊಂದು ಉದಾಹರಣೆ ದಾನಿಯೇಲನ ಕುರಿತು. ఇంకొక ఉదాహరణ ದಾನಿಯೇಲನ ಕುರಿತು. దానియేలు గురించి. ದಾನಿಯೇಲ 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనము, ಈ ಒಂದು ವ್ಯಕ್ತಿಯು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಾರದು. ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేయకూడదు. ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೀಗೆ ಇದೆ, ಶಾಸನಕ್ಕೆ ರುಜುವಾದದ್ದು ದಾನಿಯೇಲನಿಗೆ ತಿಳಿದಾಗ ಅವನು ತನ್ನ ಮನೆಗೆ ಹೋಗಿ ಯೆರೂಸಲೇಮಿನ ಕಡೆಗೆ ಕದವಿಲ್ಲದ ಕಿಟಕಿಗಳುಳ್ಳ ತನ್ನ ಮಹಡಿಯ ಕೋಣೆಯಲ್ಲಿ ಯಥಾ ಪ್ರಕಾರ, ನೋಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಯಥಾ ಪ್ರಕಾರ ದಿನಕ್ಕೆ 3 ಆವರ್ತಿ ಮೊಣಕಾಲೂರಿ ತನ್ನ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಿದನು. దానియేలు రాసిన పుస్తకము 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ಯಥಾ ಪ್ರಕಾರವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಅವನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ సింహದ గవిಗೆ ಹಾಕ್ತಾರೆ. యథా ప్రకారముగా ఆయన వెళ్ళి ప్రార్థన చేసినాడు. ఆయనకు తెలుసు ప్రార్థన చేస్తే సింహపు గవిలో వేస్తారని. ಇದರಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಹೇಗೆ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದು, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಸಿಂಹದ ಗವಿ ಒಳಗಡೆ ಹಾಕಿದಾಗ ಸಿಂಹವನ್ನ ಹೇಗೆಲ್ಲ ನಾವು ಅಟ್ಯಾಕ್ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೋಗಿ ಅವನು ಕೋಣೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ. ఈ సింహపు బోన్లో వేసినప్పుడు ఏ విధంగా సింహాల్ని నేను అటాక్ చేయొచ్చు, ఏ విధంగా తప్పించుకోవచ్చు అని ఇంటికి పోయి ఆ మూలలో కూర్చొని ఆ విషయం ప్రార్థన చేయలేదు. ದೇವರೇ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು, దేవా నాకు సహాయం చేయి, ಆ ಸಿಂಹವನ್ನ ನಾನು ಜಯಿಸಬೇಕು, ఆ సింహాన్ని నేను జయించాలి, ಇವರ ಮುಂದೆ ಸಿಂಹವನ್ನ ಜಯಿಸಿ ನಾನು ತೋರಿಸಬೇಕು, వీళ్ళ ముందు ఆ సింహాసనాన్ని ಇದನ್ನು నేను ಅವನು జయించి ಪ್ರಾರ್ಥನೆ చూపించాలి. ಮಾಡಲಿಲ್ಲ. ಇದನ್ನು ಅವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ. ఇది ఆయన ప్రార్థన చేయలేదు. ಯಥಾ ಪ್ರಕಾರವಾಗಿ, యథా ప్రకారముగా ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಲು, దేవునితో కూడా మాట్లాడుతూ, ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧವನ್ನ ಸರಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲು, దేవునితో తన సంబంధాన్ని
సరిచేసుకుంటూ ತಂದೆ ಬಳಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಲು, తండ్రి యొద్ద మాట్లాడుతూ, ತಾನು ಪ್ರೀತಿಸುವ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಲು, ఆయన ప్రేమిస్తున్న దేవుని యొద్ద పోయి కూర్చొని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಯಥಾ ಪ್ರಕಾರವಾಗಿ ಅಭ್ಯಾಸವಾಗಿ ರೂಢಿಯಾಗಿ ಅವನು ಹೋಗ್ತಾನೆ. యథా ప్రకారముగా ఆయన అభ్యాసం అయినట్లే ప్రార్థన చేస్తాడు. ಈ ರೀತಿಯಾದ ಅಭ್ಯಾಸ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? ఇటువంటి ఒక అభ్యాసాలు మనలో ఉన్నాయా? ಯಥಾ ಪ್ರಕಾರವಾಗಿ ಅಭ್ಯಾಸವಾಗಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಒಂದು ವಿಷಯ, యథా ప్రకారముగా అలవాటు ప్రకారంగా వెళ్ళి ప్రార్థన చేయడం మనలో ఉన్నాయా? ದಾನಿಯೇಲನ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಸಿಂಹ ಬಂತು. దానియేలు జీవితంలో ఒక సింహం వచ్చింది. ಆ ಸಿಂಹವನ್ನ ಈತನು ಜಯಿಸಿಬಿಟ್ಟ. ఆ సింహాన్ని ఈయన జయించినాడు. ದೇವರು ಇವನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ರು, ಇವನು ಚೆನ್ನಾಗಿ ಇದ್ದ, ಇವನಿಗೆ ಜಯವನ್ನ ಕೊಟ್ಟು ಬಿಟ್ರು. ఇతను నమ్మదగిన వాడై ఉన్నాడు, దేవుని విషయాల్లో బాగా ఉన్నాడు కాబట్టి దేవుడు విజయాన్ని ఇచ్చినారు. ಕ್ರೈಸ್ತರಾಗಿರುವಂತ ನಮಗೆ ಪ್ರತಿದಿನ ಸಿಂಹಗಳಿದಾವೆ. క్రైస్తవులైన మనకు ప్రతిరోజు సింహాలు ఉన్నాయి. 1 ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯ ತೆಗೆದಿಟ್ಟು ಓದೋಣ. 1 పేతురు 5వ అధ్యాయము 8ನೇ 8వ ವಾಕ್ಯ. వచనము ಏನಿದೆ? ನಿಮ್ಮ ಸ್ವಸ್ಥ ಚಿತ್ತರಾಗಿರ್ರಿ, ಎಚ್ಚರವಾಗಿರ್ರಿ. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಸೈತಾನನು, మీ విరోధి అయిన అపవాది ಸೈತಾನನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪಾದಿಯಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಲಿ ಎಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗಾಡ್ತಾನೆ. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ಯಾವಾಗ ಚಾನ್ಸ್ ಸಿಕ್ತದೋ ಯಾರನ್ನ ನುಂಗ್ಲಿ ಅಂತ ಹುಡುಕ್ತಾ ತಿರುಗ್ತಿದ್ದಾನೆ. ఎప్పుడు ఛాన్స్ చిక్కుతది, ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడు. ಒಂದೊಂದು ದಿನ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತ ಹುಡುಗನಿಗೆ, ಕ್ರೈಸ್ತ ಹುಡುಗಿಗೆ, ಯೌವನಸ್ಥರಿಗೆ, ಹಿರಿಯರಿಗೆ, ಎಲ್ಲರಿಗೂ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಒಂದೊಂದು ದಿವಸವು ಒಂದೊಂದು ಸಿಂಹವು ಸವಾಲಾಗಿ ಯಾರನ್ನು ನುಂಗಲಿ, ಹೇಗೆ ಬೀಳಿಸಲಿ, ಆ ಯಾವ ಶೋಧನೆಗೆ ಅವನ ಒಳಪಡಿಸಲಿ, ಹೇಗೆ ಇವನನ್ನ ಕೆಳಗೆ ತಳ್ಳುವುದೆಂಬುದಾಗಿ ನೋಡುತ್ತಲೇ ಇರ್ತಾನೆ. ఒక్కొక్క క్రైస్తవుడి జీవితంలో యవ్వనురాలు, పెద్దవాళ్ళుని, చిన్నవాళ్ళుని సింహము ఎప్పుడు మృంగేద్దామా అని తిరుగుతున్నాడు. ಚಿಕ್ಕ ಕ್ಷಣದಲ್ಲಿ, ఒక్క క్షణంలో, ನೆನೆಸದ ಗಳಿಗೆಯಲ್ಲಿ, మనము ఊహించని సమయంలో, ಊಹಿಸದ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಸೈತಾನ್ನ ಶೋಧನೆಯು ನಮ್ಮನ್ನು ಮುಗಿಸಿಬಿಡುತ್ತದೆ. మనము ఊహించని సమయంలో సైతాను తన అది శోధనతో మనల్ని మృంగేస్తుంది. ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಗೊತ್ತು? ఇందిరాగాంధీ ఎంతమందికి తెలుసు? ಸೂಪರ್ ಸೂಪರ್. ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಬಗ್ಗೆ ಗೊತ್ತಲ್ಲ? ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಸತ್ತದ್ದು ಗೊತ್ತಾ? ఆమె చనిపోవడం తెలుసా? ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಬಗ್ಗೆ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ನಾನು ತಿಳ್ಕೊಂಡಿರುವಂತ తప్పిದ್ರೆ దయವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఒకవేళ నేను తప్పు చెప్తుంటే క్షమించండి. ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಾಗ, ఇందిరాగాంధీ ఆ స్థానంలో ఉన్నప్పుడు ಆಕೆಯ ದೊಡ್ಡ ಕ್ಯಾಂಪಸ್, ಆಕೆ ದೊಡ್ಡ ಮನೆ, ಅವಳ ಮನೆಯ ಮುಂದೆ ಇರುವಂತ ಒಂದು ಆಫೀಸ್ ತರ, ಒಂದು ಪುಸ್ತಕಗಳನ್ನೆಲ್ಲ ಓದುವಂತ ಒಂದು ಲೈಬ್ರರಿ ತರ, ಈ ರೀತಿಯಾಗಿ ದೊಡ್ಡ ಕ್ಯಾಂಪಸ್. ఆమె ఇంటి ముందు ఒక పెద్ద క్యాంపస్ ఉంది. దాంట్లో ఒక లైబ్రరీ లాగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆಕೆ ಪುಸ್ತಕಗಳನ್ನ ಓದುವಂಥದ್ದು, ఆమె అక్కడికి వెళ్ళి పుస్తకాల్ని చదవడము. ಆ ಸುತ್ತಲೂ ಆ ಒಳಗಡೆ ಕ್ಯಾಂಪಸ್ ಒಳಗಡೆನೆ ಅವರನ್ನ ಕಾಯುವುದಕ್ಕಾಗಿ ಅನೇಕ ಕಾವಲುಗಾರರು, ಅನೇಕರು ಭದ್ರತೆಗಾಗಿ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ. ఆమె ప్రాణ రక్షణ కోసము ఆమె చుట్టూ ఎంతో మంది ಭದ್ರತಾ ಸಿಬ್ಬಂದಿಗಳು ఉన్నారు. ಆಕೆಯು ನಾನು ಒಳಗೆ ತಾನೇ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಆಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಆ ಬುಲೆಟ್ ಪ್ರೂಫ್ ಆ ಒಂದು ಜಾಕೆಟ್ ಅನ್ನ ಆಕೆ ಹಾಕಿಕೊಳ್ಳದೆ ನನ್ನ ನೇತು ಹಾಕಿ ಇಲ್ಲೇ ತಾನೇ ಇದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ಅವಳು ಬರ್ತಾಳೆ. నేను సురక్షితంగా ఉన్నాను కదా అని ఆమెకి ఇవ్వబడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తీసేసి అక్కడే తిరుగుతా ఉంది. ಅವಳ ಪ್ರಾಣಕ್ಕೆ ಕುತ್ತು ಅಲ್ಲಿ ಬಂದು ಬಿಡ್ತು. కానీ ఆమె ప్రాణం పోయే పరిస్థితి అక్కడే వచ్చేసింది. ಒಳಗಡೆ ತಾನೇ ಇದ್ದೇವೆ, నేను లోపలే కదా ఉన్నాను, ನಾನು ಸಭೆಯಲ್ಲೇ ತಾನೇ ಇದ್ದೇನೆ, నేను సభలోనే కదా ఉన్నాను, ಕುಟುಂಬದಲ್ಲಿ ತಾನೇ ಇದ್ದೇನೆ, నేను ఒక కుటుంబంలోనే ఉన్నాను కదా, ಉತ್ತಮವಾದ ಆಫೀಸಲ್ಲಿ ತಾನೇ ಇದ್ದೇನೆ, ఒక మంచి ఆఫీస్ లోనే ಒಳ್ಳೆ ఉన్నాను కదా, ಕಾಲೇಜಲ್ಲಿ ತಾನೇ ಇದ್ದೇನೆ, మంచి కాలేజ్ లో ఉన్నాను ನಾನು కదా, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ತಾನೇ ಇದ್ದೇನೆ, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ನಾನು ಒಳ್ಳೆಯ ಕ್ರೈಸ್ತಿಯ ಜೀವಿತ ನಡೆಸ್ತಾ ಇದ್ದೇನೆ, నేను ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని ನಮ್ಮ జీవిస్తున్నాను కదా. ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನಾವು ಏನೇ ಆಗಿದ್ದರೂ, మన ఆలోచనలో మనం ఏమే అయ్యున్నా కూడా ದೇವರು ನನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾರಾ, దేవుడు నాతో ఉన్నారా, ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧ ನನಗೆ ಸರಿ ಇದೆಯಾ, దేవునితో నా సంబంధము సరిగ్గా ఉందా, ಇದನ್ನೆಲ್ಲ ಸರಿಯಾಗಿ ಗಮನಿಸಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ, ఇవన్నీ మనము సరిగ్గా ಯಾವ గమనించకపోతే ಹಂತದಲ್ಲಿ ನಮಗೆ ಕುತ್ತು ಬರ್ತದೆ, ಆಪತ್ತು ಬರ್ತದೆ ನಮ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ. ఎప్పుడు మనకి శోధన వస్తది, ఎప్పుడు మనకి ఆపద వస్తదో మనకు ಒಂದನೇ తెలియదు. ಮೆಟ್ಲಲ್ಲೂ ನಮಗೆ ಆಪತ್ತು ಬರಬಹುದು, ఒకటవ మెట్టు పైన మనకు ఆపద రావచ్చు, 10ನೇ ಮೆಟ್ಲಿನಲ್ಲೂ ನಮಗೆ ಆಪತ್ತು ಬರಬಹುದು, 10వ మెట్టు పైన మనకి
మనకి ఆపద రావచ్చు. ఎಲ್ಲಿ జారి బీಳ್ತೇವೆ ಎಂಬುದು ನಮಗೆ ఎక్కడ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. జారి పడిపోతామో మనకు తెలుసా? ಒಬ್ಬೊಬ್ಬ ಕ್ರೈಸ್ತರು ಯಾವ ಹಂತದಲ್ಲಿ ನಾವು ಬೀಳ್ತೇವೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ఒక్కొక్క క్రైస్తవుడు ఏ ఒక్క మెట్టు పైన నుంచి పడిపోతామో తెలీదు. ಯಾವ ಹಂತದಲ್ಲಿ ನಮಗೆ ಶೋಧನೆ ಬರುತ್ತದೆ, ಯಾವ ಹಂತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಕೆಳಗೆ ಬೀಳುವಂತೆ ಹಾಕ್ತದೆ, ಯಾವ ಶೋಧನೆಯಲ್ಲಿ ನಾವು ಆ ಬಲೆಗೆ ಸೈತಾನ್ನ ಹಾಕುವಂತ ಬಲೆಗೆ ನಾವು ಸಿಕ್ಕಿ ಹಾಕೊಳ್ತೇವೆ ನಮಗೆ ఏ ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ. మెట్టు పైన మనకి శోధన వస్తది, ఏ మెట్టు పైన ఆపద ఉంది, ఏ మెట్టులో మనం చిక్కుకుంటామో మనకు ನಮ್ಮ తెలియదు కదా. ಕ್ರೈಸ್ತಿಯ ಜೀವಿತ ಜಾಗರೂಕತೆಯಿಂದ ನಾವು ಹೆಜ್ಜೆಗಳನ್ನು ಇಟ್ಟು ನಡೆದಾಡಬೇಕಾದಂತ ಒಂದು ಕ್ರೈಸ್ತಿಯ ಜೀವಿತವಾಗಿ ನಮ್ಮ మన ಜೀವಿತ ಇದೆ. క్రైస్తవ జీవితం ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు మనం వేయాలి. ನಮ್ಮ ಯವನಸ್ಥರಿಗೆ ಟೀನ್ಸ್ಗೆ ನಾನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ, నా యవ్వనస్తులు టీన్స్ పిల్లలకి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ಯಾರನ್ನು ನಂಬಬೇಡಿ. ఎవరిని నమ్మద్దండి. ಯಾವಾಗ ಜಾರಿ ಬೀಳಿಸ್ತಾರೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ఎప్పుడు ఎవరు మిమ్మల్ని జార్పిచ్చి ಯಾವಾಗ పడేస్తారో ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವು ಬೀಳ್ತೇವೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ఎప్పుడు ఏ కార్యంలో పడిపోతామో మనకు తెలీదు. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಬೀಳ್ತೇವೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ఏ విషయంలో పడిపోతామో మనకు తెలీదు. ಬಹಳ ಬಹಳ ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕಾದಂತ చాలా ಕಾರ್ಯ. హెచ్చరికతో ఉండాలి మనం. ಇಷ್ಟು ತಾನೇ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸುವುದರಲ್ಲಿ ದೊಡ್ಡ ಆಪತ್ತು ನಮಗೆ ಸಂಭವಿಸುತ್ತದೆ. ఇదే చిన్నదే కదా అనుకునే ఒక విషయమే మనకు ఒక పెద్ద ఆపదగా వచ్చేస్తది. ಇಲ್ಲಿ ಪೇತ್ರನಿಗೆ ಒಂದು ಸಂಭವ ನಡೆಯುತ್ತದೆ. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 6ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ. అపోస్తులకు రాసిన కృత్యము 4వ అధ్యాయం 6ನೇ 6వ ಅಧ್ಯಾಯ వచనములో 4ನೇ ವಾಕ್ಯ. ಹಾಗೆ ಹೇಳ್ತೇನೆ, ಅಲ್ಲಿ ಆಹಾರದ ಕೊರತೆ ಬರುತ್ತದೆ. ನನ್ನನ್ನು ಪರಾಮರಿಸಲಿಲ್ಲ, ನನ್ನನ್ನು ಅಕ್ಕರೆ ತೋರಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಆಹಾರವನ್ನು ಸರಿಯಾಗಿ ವಿಚಾರಿಸಬೇಕಾದಂತ ಒಂದು ಕಾರ್ಯವು ಅಲ್ಲಿ ಬರ್ತದೆ. నాకు ఆహారం ఇలేదు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు అనే ఒక చిన్న విషయం అక్కడ ఏర్పడింది. ಅಲ್ಲಿ ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಪೇತ್ರನು ಹೇಳುವಂತ ಒಂದು ಕಾರ್ಯ ನೋಡ್ರಿ. ನಾವಾದರೂ ಆ 4ನೇ ವಾಕ್ಯ, ನಾವಾದರೂ ಪ್ರಾರ್ಥನೆ ವಾಕ್ಯೋಪದೇಶವನ್ನು ಮಾಡುವುದರಲ್ಲಿ ನಿರತರಾಗಿರುವೆವು. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ನಾವು ಯಾವ ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ದೇವೋ ಅದನ್ನ ನಾವು ನಿಷ್ಠೆಯಿಂದ ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕು. ఏ పని మనం చేస్తున్నామో అది మనము నిశ్చయముగా చేయాలి. ಯಾವ ಪರ್ಪಸ್ಗಾಗಿ, ಯಾವ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೋ ಅದನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఎందుకు దేవుడు మనల్ని ఎంచుకొని ఇక్కడ పెట్టినారో ఆ పని మనం సరిగ్గా అర్థం ಅದರಲ್ಲಿ ನಾವು చేసుకోవాలి. ನಿರತರಾಗಿ ಇರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ఆ ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕು. దేవుడు నిర్ణయించిన ఆ పనిలో మనము కంటిన్యూస్ గా ఉండాలి. 1ನೇ ಪೇತ್ರ 4ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ. 1వ పేతురు 4వ అధ్యాయము 7వ వచనము. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸಿದ್ಧವಾಗಿರುವ ಸ್ವಸ್ಥ ಚಿತ್ತರಾಗಿರ್ರಿ. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ಸ್ವಸ್ಥ ಚಿತ್ತರಾಗಿರಿ ಅಥವಾ ಜಾಗರೂಕತೆಯಿಂದಿರ್ರಿ. స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి ಅಂದ್ರೆ ಒಂದೊಂದು ಹಂತದಲ್ಲೂ ನಮ್ಮ ಹೆಜ್ಜೆಗಳು ಜಾಗೃತೆಯಿಂದ ಇರಬೇಕು. ఒక్కొక్క అడుగు కూడా మనము జాగ్రత్తగా మన అడుగు పెట్టాలి. ಎಷ್ಟು ಜನರ ನೀರಿನ ಜಾಗಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀರಿ? నీళ్ళుండే స్థలాలకు ఎంతమంది వెళ్ళినారు? ಬಂಡೆನಲ್ಲಿ ಪಾಚಿ ಇರ್ತದೆ, ನೋಡಿ ಜೋಪಾನವಾಗಿ ಕರಗಳನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಹಾಗೆ ಮೆಲ್ಲಗೆ ಕಾಲಿಡ್ತೇವೆ, ಹೌದಾ? బండల పైనంతా పాచి ఉంటది, చేతులు ఒకరిదొకరు పట్టుకొని జాగ్రత్తగా నడుస్తాం కదా. ನಾವೇನಾದ್ರೂ ಮಗುನ, మనం చిన్న పిల్లల, ನಮ್ಗೆ ನಡಿಲಿಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ವಾ? మనకి నడవడం రాదా? ಅಲ್ಲಿ ಜಾರುತ್ತದೆ ಅಂತ ನಾವು ಎಚ್ಚರಿಕೆ అక్కడ ವಹಿಸ್ತೇವೆ. జారి పడిపోతాం కదా అని మనం జాగ్రత్త ಆಕಸ್ಮಿಕವಾಗಿ పడతాము. ನಾವು ಬಿದ್ರೆ ಅದು ಏನಾಗ್ತದೆ? ఒకవేళ మనం పడిపోతే ఏమవుతది? ದೊಡ್ಡ ಅಪಾಯವನ್ನು ఒక ಉಂಟಾಗ್ತದೆ. పెద్ద అపాయం అవుతది, ಕೆಲವೊಮ್ಮೆ జరుగుతుంది. ಪ್ರಾಣನೇ ಹೊಟ್ಟು ಹೋಗ್ತದೆ. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. ನಮ್ಮ ಕ್ರೈಸ್ತ ಜೀವಿತದ ಹೆಜ್ಜೆಗಳು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಇರುವವರಾಗಿ ನಾವು ಇರಬೇಕು. మన క్రైస్తవుల జీవితంలో చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. ಇದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಎನ್ನುವಂಥದ್ದು ನಮ್ಮನ್ನು ಶೋಧನೆಗೆ ಉಳ್ಪಡದಂತೆ, ಶೋಧನೆಯನ್ನ ಜಯಿಸುವಂತೆ ನಮಗೆ ಪ್ರಾರ್ಥನೆಯು ಮಾಡುವಂತದ್ದಾಗಿರ್ತದೆ. ఇందులో ప్రార్థన వచ్చేసి మనము శోధనలో పడకుండా మనల్ని జాగ్రత్త పరుస్తుంది. ಪ್ರಿಯ ಸಭೆಯವರೇ, ನಾವು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡ್ತೇನೆ. ప్రియ సభికులారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿರಿ, ప్రార్థన చేయండి, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿರಿ, ప్రార్థనని అలవాటు చేసుకోండి, ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲು ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳಿ, దేవునితో మాట్లాడడాన్ని అలవాటు చేసుకోండి. ಸಂತೋಷವು ನಮಗೆ ಸಿಗ್ತದೆ, ఆ సంతోషము మనకు చిక్కుతది, ಆನಂದವು ನಮಗೆ ಸಿಗ್ತದೆ, ఆనందము మనకు చిక్కుతది. ನಮಗೆ ಯಾರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಕೇಳ್ತೇವೆ ಅನ್ನೋದು ಬಹಳ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. మనము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ನೆನೆಸಬಹುದು, ಇವರು ದೊಡ್ಡ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾರೆ, మనం అనుకుంటాము వీళ్ళు ఎంతో గొప్ప స్థానంలో ಇವರು ఉన్నారు, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡ್ತಾರೆ, వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు, ತುಂಬಾ ಪ್ರೀತಿ ತೋರಿಸ್ತಾರೆ, చాలా ప్రేమ ಇವರು చూపిస్తారు, ಚೆನ್ನಾಗಿ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ, నాకు బాగా సహాయం ಇವರ చేస్తారు, ಹಾಗೆ
ಹಾಗೆ ನನ್ನನ್ನು ನಡೆಸಲು ಬೇರೊಬ್ಬರು ಇಲ್ಲ. వీళ్ళలాగా నా జీవితంలో ఇంకొకరు లేరు. ಏನೇ ನಾವು ಹೇಳಿದ್ರು, మనం ఏమే చెప్పినా కూడా ಆದ್ರೆ ದೇವರು ಕೊಡುವಂತ ಆನಂದದ ಹಾಗೆ ಬೇರೆ ಎಲ್ಲೂ ನಮಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. మన దేవుడిచ్చే ఒక ఆనందం లాంటి ఆనందము ఎవ్వరు ನಾವು ఇవ్వలేరు. ಮಾಡುವಂತ ಈ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ, మనం చేస్తున్న ఈ ప్రార్థన ಈ జీవితంలో, ಉಪವಾಸದ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳು, ఈ ఉపవాస దినాల్లో మనం చేస్తున్న ಈ ప్రార్థనలు, ಉಪವಾಸದ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಅಭ್ಯಾಸವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾದಂತ ಒಂದೊಂದು ಕಾರ್ಯಗಳು, ఈ ఉపవాస దినాల్లో మనము అలవాటు చేసుకోవాల్సిన ఒక్కొక్క కార్యము, ದೇವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ನಿಕಟವಾದ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಒಂದೊಂದು ಪ್ರಯತ್ನಗಳು, దేవునితో సాన్నిధ్యము రావడానికి మనం చేస్తున్న ఒక్కొక్క ప్రయత్నము ಮೊದಲನೇದು ನಮ್ಮನ್ನು ಶೋಧನೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುತ್ತದೆ. మొదటిగా మనల్ని శోధనల నుంచి తప్పిస్తుంది. ಸಂಕಟ ಬಂದಾಗ, ಕಷ್ಟ ಬಂದಾಗ ದೇವರೇ 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 ಎಂಬುದು ಕೇಳುವುದನ್ನ ಬಿಟ್ಟು, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవా 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 అని దేవుని దగ్గర అడగటం వదిలి, ದಾನಿಯೇಲನು ಯಥಾ ಪ್ರಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಬಂದಂತ ಆ ಅಭ್ಯಾಸವನ್ನ ನಾವು ಯಾವಾಗ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೋ, దానియాలు లాగా యథా ప్రకారంగా మనము ప్రార్థన చేయడం ఎప్పుడు అలవాటు చేసుకుంటామో ಜಯದ ಜೀವಿತೆಡೆಗೆ ದೇವರು ನಮ್ಮನ್ನು మన జీవితము ನಡೆಸುವವರಾಗಿರ್ತಾರೆ. జయము వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ಅವರನ್ನು ನೋಡಿದ ಮುಖವು ಲಜ್ಜೆಯಿಂದ ಕೆಟ್ಟು ಹೋಗುವುದೇ ಇಲ್ಲ. దేవుడిని చూసే ఒక ముఖము షేమ్తో ఎప్పుడు చెడిపోదు, ನಾಚಿಕೆಯಿಂದ ಕೆಟ್ಟು ಹೋಗುವುದೇ ಇಲ್ಲ, అవమానముతో చెడిపోదు. ಪ್ರಕಾಶಗೊಳ್ಳುತ್ತದೆ. వాళ్ళ ముఖాలు ప్రకాశంగా ఉంటాయి. ಯಾರನ್ನ ನೋಡ್ತೇವೆ ಅನ್ನೋದು ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯ. మనం ఎవరిని చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ಪ್ರಾರ್ಥನೆ విషయం. ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಇದ್ದೇವೆ, ప్రార్థన రోజుల్లో ఉన్నాము, ಸ್ವಲ್ಪ ಪ್ರಯತ್ನಿಸೋಣ. కొంచెం ప్రయత్నం చేద్దాం. ದೇವರೇ, ನಾನು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯನ್ನು ನಾನು ಬಾಯಿಸ್ತೇನೆ, ನಿನ್ನ ಮೇಲೆ ನಾನು ತವಕವಾಗಿದ್ದೇನೆ, ನೀನು ನನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಸಮಯವನ್ನ ಕಳೆಯುವವರಾಗಿರೋಣ. దేవా, నీ సాన్నిధ్యాన్ని నేను ఇష్టపడుతున్నాను, నీ గురించి నేను దాహంతో ఉన్నాను అని దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ಬಹಳ ದುಃಖವಾದಾಗ ಕೆಲವೊಬ್ರು ತಾಯಿಯ ಮಡ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಮಲ್ಕೊಳ್ತಾರೆ. చాలా దుఃఖమైనప్పుడు తల్లి ఒడిలో పోయి పనుకుంటారు. ಆಕೆಯ ಮಡಿಲು ನನಗೆ ಒಂದು ಸಂತೋಷವನ್ನ ಕೊಡ್ತದೆ, ಸಮಾಧಾನವನ್ನ ಕೊಡ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸ್ತೇವೆ. ఆమె ఒడి నాకు ఒక సంతోషము సమాధానాన్ని ఇస్తది అని అనుకుంటాము. ಹತ್ತಿರವಾಗಿರುವಂತಹ ಸ್ನೇಹಿತರ ಬಳಿಯಲ್ಲಿ ನಮ್ಮ ದುಃಖವನ್ನ ಹಂಚಿಕೊಂಡಾಗ ಅವರ ಒಂದು ಸಾಂತ್ವನ ನಮಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗ್ತದೆ ನಾವು ನೆನೆಸ್ತೇವೆ. చాలా దగ్గరున్న స్నేహితుల దగ్గరికి కష్టం టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక ఆదరణ నాకు ఇష్టపడే జనము ಯಾವ ఉన్నారు. ಸಂಬಂಧ ಬಳಿಯಲ್ಲಿ ನಾವು ಹೋಗಿ ಏನು ಹೇಳಿದರು, ఏ సంబంధమే ఉన్ని మనం వెళ్ళి చెప్పినప్పుడు ಅಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನನ್ನು ನೋಡಿ ಕೇಳಿಕೊಳ್ಳ್ರಿ, ಬೇಡಿಕೊಳ್ಳ್ರಿ, ಅದು ನಿಮಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಸಿಗುವುದು ಎಂಬುದಾಗಿ. దేవుడు అంటున్నారు, నన్ని చూసి మీరు అడగండి, మీకు పరిపూర్ణమగునట్లు నేను ಅದು ఇస్తాను. ಯಾವ ವಿಷಯವಾಗಿದ್ರೂ ಸರಿಯೇ, అది ఏ విషయమైనా పర్వాలేదు, ಯಾವ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಇದ್ರೂ ಸರಿಯೇ, ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ಎಷ್ಟು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ರು ಅದನ್ನು ಏನೂ ನೋಡದೆ ನಮ್ಮನ್ನ ಹಾಗೇ ಅಪ್ಪಿಕೊಂಡು ನಮಗೆ ಬೇಕಾದಂತ ಕಾರ್ಯವನ್ನ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕೊಡುವಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು ಮಾತ್ರ. ఏ పరిస్థితిలో కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి అడగకుండా మన అవసరతల్ని తీర్చే ఒక దేవుడై ఉన్నాడు. ನಮಗೆ ಒಂದು ಕಷ್ಟ ಬಂತು, మనకు ఒక కష్టం వచ్చింది, ನಮಗೆ ಅದನ್ನ ಫೇಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, మనం దాన్ని ఎదుర్కోవడానికి సాధ్యం ಅದನ್ನ అవ్వట్లేదు. ನೆನೆಸ್ಕೊಂಡ್ರೆ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾನೆ, ಆ ವಿಷಯ- ತುಂಬಾ ದುಃಖವಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ఆ ಅನ್ಕೊಳ್ಳೋಣ. విషయాన్ని అనుకున్నప్పుడల్లా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనే పరిస్థితి ఉండొచ్చు. ಹತ್ತು ನಮಗೆ ಪರಿಚಯ ಇರೋರಂತ ನಮಗೆ ನಾವು ಯಾರನ್ನೆಲ್ಲ ಸಂತೈಸುವಿಕೆ ಸಿಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸ್ತೀವೋ ಅವ್ರ ಹತ್ರ ಎಲ್ಲ ಹೋಗಿ ಆದ್ಮೇಲೆ మనం ఏడ్చి 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 మనకి ఎవరైతే ఆదరణ ఇస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని ఏడ్చి అంత అయినాక, ಒಬ್ಬಂಟಿಗರಾಗಿಯೂ ಸಹಿ ಹತ್ತು ಎಲ್ಲ ಮುಗಿಸಿದ ಮೇಲೆ ఒంటరిగా ఉండి కూడా ఏడ్చి 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 అవన్నీ ముగించుకున్నాక ಹೋಗಿ ಕನ್ನಡಿನ ನೋಡಿದ್ದೀರಾ? మీరు మీ ఇంటిలో ఉండే అద్దంలో చూసుకున్నారా? ಮುಖ ಎಲ್ಲ ಕೆಂಪಗಾಗಿ, ಮೂಗೆಲ್ಲ ಕೆಂಪಗಾಗಿ ಹಂಗೇ ಹತ್ತಿರೋದು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ముఖము ముక్కు అంతా రెడ్గా అయిపోయేసి మనం ఏడ్చింది మనకి బాగా తెలుస్తుంటది. ಹೊರಗಡೆ ಬಂದ್ರೆ ಕೇಳಿದ್ರೆ ಹೇಳ್ತೀವಿ, ಯಾಕೆ ತುಂಬಾ ಅಳ್ತಾ ಇದ್ರಾ? మనం బయటికి వెళ్తే జనం చూసి అడుగుతారు, ఏం చాలా ఏడ్చినావా అని. ನಾನು ನಿಮಗೆ ಒಂದು ಟೆಸ್ಟ್ ಅನ್ನು ಹೇಳ್ತೀನಿ. ನೀವು ಇದೇ ಅಳುವನ್ನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀವು ಹತ್ತು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿ ನೀವು ಬಿಟ್ಟು ಹೋಗಿ ನೋಡಿ, ನಿಮ್ಮ ಮುಖವನ್ನ ನಿಮ್ಮ ಕನ್ನಡಿಯಲ್ಲಿ ನೋಡ್ರಿ. మీ ఇదే ఏడుపుని దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి ఏడ్చి దాని తర్వాత మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದವಳೇ ಹನ್ನ. ఇట్లా చేసిన ఒక స్త్రీయే హన్న. ಅವಳ ಮುಖವು ದುಃಖವಾಗಿ ಇರಲಿಲ್ಲ. ఆమె ముఖము దుఃఖముతో నిండిన ముఖం కాదు. ಯಾಕೆ ಇರಲಿಲ್ಲ? ಯಾರಾತನ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಹೇಳ್ತೇವೋ ಅದು ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯ. ఎందుకు ఆమె ముఖము దుఃఖంతో లేదు అంటే మనము మన విషయాల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి పంచుకుంటామో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ಉಪವಾಸ ದಿನಗಳಲ್ಲಿ, ಪ್ರಾರ್ಥನೆ ದಿವಸಗಳಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ನಾನು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡುತ್ತೇನೆ. ఈ ఉపవాస రోజుల్లో, ప్రార్థన రోజుల్లో మీ అందరిని ఒక్కొక్కరిగా నేను ప్రోత్సహిస్తున్నాను. ನಿಮ್ಮ ವಯಸ್ಸಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಬರುವಂತ ಶೋಧನೆಗಳನ್ನ ನೀವು ಜಯಿಸ್ರಿ.
ಜಯಿಸ್ರಿ. మీ వయసుకి తగినట్లు వచ్చే ఆ శోధనల్ని మీరు జయించండి. ನೀವು ಇರುವಂತ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ಯಾವ ಯಾವ ಶೋಧನೆಗಳು ಬರ್ತದೋ ಅದನ್ನ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಜಯಿಸ್ರಿ. మీరు ఎక్కడెక్కడో ఏ స్థలాల్లో ఉన్నారో ఎటువంటి శోధనలు వస్తాయో అటువంటి శోధనలు ప్రార్థనతో జయించండి. ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲದೆ ಜಯವಿಲ್ಲ. ప్రార్థన లేకుండా మీరు జయించలేరు. ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲದೆ ಶೋಧನೆಯಲ್ಲಿ ಜಯವಿಲ್ಲ. ప్రార్థన లేకుండా మీరు శోధనలను ಎಷ್ಟು జయించలేరు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ನಮಗೆ ಮಾತ್ರ ಕಷ್ಟ ಬರ್ತದೆ. ఎంత ప్రార్థన చేసినా నాకే కష్టం వస్తుంది. ಯಾವಾಗೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಿ? ఎప్పుడంతా ప్రార్థన చేసినా ರೂಢಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಾ? అలవాటు ప్రకారంగా ప్రార్థన చేసినారా? ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬಂಟಿಗರಾಗಿದ್ದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಾ? వ్యక్తిగతంగా ఇంట్లో ఒక్కలే ఉన్నప్పుడు ప్రార్థన చేసినారా? ದೇವರೇ ನೀವು ಮಾಡಿದ್ರು ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೂ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯನ್ನ ನಾನು ಬಯಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ವೈರಾಗ್ಯವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಾ? దేవా నువ్వు చేసినా చేయకపోయినా నీ సన్నిధిలోకి నేను వస్తానన్న వైరాగ్యంతో ప్రార్థన చేసినారా? ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದ್ರಾ? ఆసక్తితో ప్రార్థన చేసినారా? ಮನೋವ್ಯತೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದ್ರಾ? మనోవేదనతో ప్రార్థన చేసినారా? ಯಾವ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಿ? ఎటువంటి ప్రార్థన చేసినారు? ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನೇಮಿಸಿಕೊಂಡು ಈ ದಿನ ನನ್ನ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸುವ ದಿನ ಎಂಬುದಾಗಿ ಏನಾದ್ರೂ ನಿಗದಿಪಡಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಾ? ఒక రోజుని విశేషమైన దినం అని ఎంచుకొని ఆ రోజు నా తండ్రితో నేను సహవాసంలో ఉంటాను అని మీరు ప్రార్థనలో గడిపిన రోజుందా? ಯಾವುದೊಂದು ಪ್ರಾರ್ಥನೆಯೂ ಇಲ್ಲ. ఎటువంటి ప్రార్థన లేదు. 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ, 3 సార్లు ప్రార్థన, ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ, పగలు మధ్యాహ్నం రాత్రి ప్రార్థన, ಬೆಳಗ್ಗೆ ತಿಂಡಿಗೆ ಮುಂಚೆ ಮಧ್ಯಾಹ್ನ ಊಟಕ್ಕೆ ಮುಂಚೆ ರಾತ್ರಿ ಊಟಕ್ಕೆ ಮುಂಚೆ ಇರುವಂತ ಪ್ರಾರ್ಥನೆ, పొద్దున తిండి తినే ముందు ఒక ప్రార్థన, మధ్యాహ్నము రాత్రులు భోజనం టైంలో ಈ ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿ ಹೋಗಿ ನಾನು ಶೋಧನೆಯನ್ನ ಜಯಿಸಿದೆ. ಯಾವ ಶೋಧನೆಯನ್ನ ఈ ಜಯಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ప్రార్థనలు చేసి నేను శోధనను గెలుస్తాను అంటే ఏ విధంగా సాధ్యము? ಕಷ್ಟವು ಬರ್ತದೆ ಪ್ರಿಯರೇ. కష్టాలు వస్తది ప్రియులారా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ప్రార్థన చేసుకునేది అభ్యాసం చేసుకోండి. ನಾವು ಜಯವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಲು మనము ಸಾಧ್ಯ. తప్పకుండా జయించగలము. ಇದರಲ್ಲಿ ವಾಗ್ದಾನದ ದೇವರೇ, ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡಿದಂತ ದೇವರೇ, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವಂತ ದೇವರೇ, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಈಗಲೇ ಕೇಳು, ಈಗಲೇ ಕೊಡು. వాగ్దానము చేసే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, నా ప్రార్థన ఇప్పుడే విను, ఇప్పుడే దానికి ఉత్తరమి. ಇಷ್ಟೆಲ್ಲ ಕೇಳುವಂತ ನಾವು ದೇವರಿಗೆ ಸಮಯವನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆಯ ಅಭ್ಯಾಸವನ್ನ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఇంత అడిగే మనము దేవునికి సమయం ఇయ్యము, ప్రార్థన అనే ఒక అలవాటు లేదు ಈ మనకి. ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುವಂತದಾಗಿರ್ತದೆ. ఈ ఒక ప్రార్థన మనల్ని తప్పించే ఒక ప్రార్థన అయి ఉంది. ನಮಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನ ಕೊಡುವಂತದಾಗಿರ್ತದೆ. మనకు ఆశీర్వాదాలను ఇచ్చే ఒక ప్రార్థన అయి ఉంది. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸುವಂತದಾಗಿರ್ತದೆ. దేవునితో ఒక సంబంధాన్ని డెవలప్ చేసుకునే ఒక ప్రార్థన. ದೇವರು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳಿ ಸದುತ್ತರವನ್ನ ಕೊಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ ನಮ್ಮ దేవుడు ಪ್ರಾರ್ಥನೆ మన ಇರ್ತದೆ. ప్రార్థనలు విని ఒక మంచి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಇರುವಂತ ದುಃಖವನ್ನ ತೆಗೆದು ಆನಂದವನ್ನ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕೊಡುವಂತ ದೇವರಾಗಿರ್ತಾರೆ. దేవుడు మనలో ఉన్న దుఃఖాన్ని తీసి మన ఆనందాన్ని పరిపూర్ణంగా చేసే ఒక ಪರೀಕ್ಷಿಸಿ దేవుడు. ನೋಡ್ರಿ, ಪರೀಕ್ಷಿಸಿ ನೋಡ್ರಿ. పరీక్షించి చూడండి. ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿರಬಹುದು, ఎటువంటి పరిస్థితి అయినా ನಿಮ್ಮ ಮುಂದೆ ಯಾವ ఉండొచ్చు. ಸವಾಲು ಬೇಕಾದ್ರೂ ನಿಂತಿರಬಹುದು. మీలో ఏ ఒక సవాలైనా ఉండొచ్చు. ದೇವರೇ, ಈ ಸಮಯವನ್ನ ನಿನಗಾಗಿ ನಾನು ವಿಶೇಷವಾಗಿ ನಿಗದಿಪಡಿಸ್ತೇನೆ. దేవా, ఈ సమయాన్ని నేను విశేషంగా నీ కోసమని తీసి ನಿಮ್ಮ పెడతాను. ಸ್ವರವನ್ನ ನಾನು ಕೇಳಬೇಕು. మీ యొక్క స్వరం నేను వినాలి. ನೀವು ಕೊಡುವಂತ ಉತ್ತರವನ್ನ ನಾನು ಅನುಭವಿಸಬೇಕು. నువ్వు ఇచ్చే ఆ జవాబుని నేను అనుభవించాలి. ವರ್ಷಗಳಿಂದ ಅನೇಕ ವರ್ಷಗಳಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారా? ನಿಮ್ಮ ಮುಂದೆ ಸವಾಲಾಗಿ ನಿಂತಿದ್ಯಾ? మీ ముందు సవాలుగా నిలబడుందా? ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ವಾ? మీకు చదవడానికి అవడం లేదా? ನಿಮಗೆ ಬುದ್ಧಿ ಬರ್ತಾ ಇಲ್ವಾ? మీకు జ్ఞానం రావడం లేదా? ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಾಲದ ಸಮಸ್ಯೆ ಹೆಚ್ಚಾಗಿದ್ಯಾ? కుటుంబంలో అప్పుల సమస్య ఎక్కువ ఉందా? ಶಾಪ ಪಾಪಗಳಿಂದ ಕಷ್ಟವಿದೆಯಾ? శాపాలు పాపాలతో కష్టాలు పడుతున్నారా? ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಿಗದಿಪಡಿಸ್ರಿ. ప్రార్థన ని సెట్ చేసుకోండి. ಸಮಯವನ್ನ ನಿಗದಿಪಡಿಸ್ರಿ. ఒక సమయాన్ని ఏర్పరచుకోండి. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾಡುವಂತದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. దేవునితో చేరి ప్రార్థన చేసేది అభ్యాసం చేసుకోండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಜೀವಿತವನ್ನ ಪ್ರಾರಂಭಿಸಿದ ಮುಗಿಸುವವರೆಗೂ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡುವಾತನಾಗಿ ಆತನು ಇದ್ದನು. యేసయ్య తన జీవితాన్ని ప్రారంభించి ముగించే వరకు ప్రార్థనలోనే ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, వ్యక్తిగత ప్రార్థన చేసినారు. ಶಿಷ್ಯರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕಲಿಸಿಕೊಟ್ರು, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು. శిష్యుల్ని ప్రార్థన నేర్పించి వాళ్ళతో కూడా చేరి ప్రార్థన చేసినారు. ರಾತ್ರಿ ಎಲ್ಲಾ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದರು, రాత్రంతా ప్రార్థన చేసినారు. ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ఆసక్తితో ప్రార్థన చేసినారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದನ್ನೇ ರೂಢಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದರು. ప్రార్థన చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకున్నారు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, సిలువలో ప్రార్థన చేసినారు. ಸಾಯುವವರೆಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಲೇ ಇದ್ದರು. మరణించే వరకు ప్రార్థన చేసినారు. ಪ್ರಾರ್ಥನೆ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನಿಗೆ ಉಸಿರಿನ ಹಾಗೆ. ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఊపిరిలాగా. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಲೇಬೇಕು. ప్రార్థన చేయాల్సిందే. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡದೆ ನಾನು ಹಾಗೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ, ನಾನು ಸುಮ್ಮನೆ ಹಾಗೆ
ಇರ್ತೇನೆ ಅಂತಂದ್ರೆ ಯಾವುದನ್ನು నమ్మింద జయించలికి ప్రార్థన చేయకుండా నా జీవితంలో నేను అట్లే ముందుకు వెళ్ళిపోతాను లేదా గమ్మునుంటానంటే అది ఏ ఒక శోధనను మీరు జయించలేరు. ಹನ್ನಳ ಜೀವಿತವನ್ನು ನಾವು ಗಮನಿಸುವಾಗ హన్న ఒక జీవితాన్ని మనం గమనించినట్లయితే ಅದ್ಭುತವನ್ನ ಹೊಂದಿಕೊಂಡಳು. ఆమె అద్భుతాన్ని పొందినాడు. ಅವಳ ಮುಂದೆ ಇದ್ದಂತ ಸವಾಲನ್ನು ಅವಳು ಜಯಿಸಿದಳು. ఆమె ముందు ఉన్న ఆ సవాల్ని ఆమె జయించింది. ಹಾಗೆ ನಾವಿರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనమున్న స్థలాలలోనే లేచి నిలబడదాం. ಈ ಉಪವಾಸ ದಿನದ 16ನೇ ದಿನದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఈ ఉపవాస దినాల్లో 16వ దినంలో ఉన్నాము. ನಾವು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಇರಬೇಕು. మనము జాగ్రత్త పరులై ఉండాలి. ಒಂದೊಂದು ಹಂತದಲ್ಲಿ ಒಂದೊಂದು ಹೆಜ್ಜೆಯಲ್ಲೂ ನಾವು ಜಾಗರೂಕತೆಯಿಂದ ಇರಬೇಕು. ఒక్కొక్క అడుగులో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ಭಯ ಬೀಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. ದೇವರು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳುವಾತನು. దేవుడు మన ప్రార్థనలని వినే దేవుడు. ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ದೇವರು. మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ಆತನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಳ್ಳಲು ಬಯಸುವಂತ ದೇವರು. ఆయన మనల్ని తన పక్కనే ఉంచుకోవాలని ఇష్టపడే దేవుడు. ಆತನ ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲು ಬೇರೊಬ್ಬರು ಇಲ್ಲ. ఆయన మనల్ని ప్రేమించినట్లు ఇంకొకరు లేనే లేరు. ಸ್ವಾರ್ಥವಿಲ್ಲದಂತ ಒಂದು ಪ್ರೀತಿ, స్వార్థమే లేని ఒక ప్రేమ. ಆತನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ అటువంటి వ్యక్తినే ప్రార్థన చేసినప్పుడు ನಾವು ನೀವು ಹೇಗಿರ್ಬೇಕು? మేము మీరు ఎట్లుండాలి? ನಮ್ಮ ಬಲಹೀನತೆ ಇದೆ, మనము బలహీనులు, ಕಷ್ಟವೂ ಇದೆ, కష్టాలున్నాయి, ದುಃಖವೂ ಇದೆ, దుఃఖాలున్నాయి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ప్రార్థన చేయడానికి అవడం లేదు. ಆದರೂ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರೇ, ನಾನು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಅಭ್ಯಾಸವನ್ನ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. అయినా మనము ఈ యొక్క సమయంలో దేవునికి ఒప్పిస్తాము. మనము ప్రార్థన చేసే ఒక అలవాటులోకి పోదాము. ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ, నాకు సహాయము చేయండి. ನನ್ನ ಅಭ್ಯಾಸವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಪ್ಪ. నేను అలవాటుగా మార్చుకోవాలి దేవా. ನನ್ನ ಸುತ್ತಲೂ ಶೋಧನೆಗೆ ಒಳಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಗಳು ಸಂಸೋನನನ್ನು ಸುತ್ತುವರೆದಾಗಿ ನನ್ನ ಸುತ್ತಲೂ ಯಾವುದಿದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. సంసోను చుట్టూ ఉన్న శోధనలు ఎట్లున్నాయో అట్లే నా చుట్టూ ఏ శోధనలు ఉన్నాయో నాకు తెలీదు. ನನ್ನನ್ನು ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಬೀಳಿಸಬೇಕು ಎಂದು ಯಾವ ಯಾವ ಕಾರ್ಯಗಳು ನನ್ನ ಮುಂದೆ ಇದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఏ కార్యాల్లో నేను పడిపోవాలని నా చుట్టుముట్టుకున్న కార్యాలేవో నాకు తెలీదు. ಮುಂದೆ ಸೈತಾನನು ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಬಲೆಯನ್ನು ಒಡ್ಡಿದಾನೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. సైతాను నన్ను పడద్రోయాలని ఏ కార్యాల్ని పెట్టినాడో నాకు తెలీదు. ದೇವರೇ, ನನ್ನ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನಾ ಅಭಿಷೇಕವನ್ನ ಸುರಿಸು. దేవా, నా మీద ప్రార్థన అభిషేకాన్ని ಒಂದು కుమ్మరించు. ನಿಮಿಷದ ಮೇಲೆ ನನ್ನಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఒక్క నిమిషం కూడా నా వల్ల ప్రార్థన చేయడానికి అవడం లేదు. ದೇವರೇ, ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು. దేవా, నాకు సహాయం చేయండి. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವ ಅಭ್ಯಾಸವನ್ನ ನನಗೆ ಕೊಡು. నీ సన్నిధిలో కూర్చోడానికి నాకు అలవాటు అవ్వాలి దేవా. ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ದೇವರೇ. నిన్ను ప్రేమించడానికే నా వల్ల కావడం లేదు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತು. ప్రార్థన చేయాలి అనేది నాకు తెలుసు. ಪ್ರಾರ್ಥನೆಯೇ ಉಸಿರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತು. ప్రార్థననే ఊపిరి అనేది నాకు తెలుసు. ಆದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ. అయితే ప్రార్థన చేయడానికి అవ్వట్లేదు తండ్రి. ಅಪ್ಪ, ಒಂದು ನಿಮಿಷದ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. ಮರ್ತೇ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ಅಪ್ಪ. మరిచిపోతున్నాను. ನನ್ನ ಬಲಹೀನತೆ ಮೇಲೆ ಎತ್ತು ಕುಳಿತಿದೆ. నేను బలహీనంగా ఉన్నాను తండ్రి. ನನ್ನ ಕುಟುಂಬದ ಪರಿಸ್ಥಿತಿ ನನ್ನನ್ನು ಅದಕ್ಕೂ ಮೇಲೆ ನಿಂತಿದೆ ಅಪ್ಪ. నా కుటుంబ పరిస్థితి పైన ఉంది దేవా. ಎದ್ದು ಸೋತು ಬಿದ್ದಂತ ಅನುಭವಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ತಂದೆ. లేచి ఓడిపోయి పడిపోయిన ఒక అనుభవాలు నన్ను ప్రార్థన చేయడానికి ನನ್ನಿಂದ వదలటం ಆಗ್ತಾ లేదు. ಇಲ್ಲ ತಂದೆ. నా వల్ల కావడం లేదు దేవా. ನಾನು ಜಯವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. నేను విజయాన్ని పొందాలి. ಈ ಉಪವಾಸದ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯ ಅಭ್ಯಾಸವಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. ఈ ఉపవాస రోజుల్లో ప్రార్థన ఒక అలవాటుగా మారాలి ಓ, నాకు. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಒಂದು ವೈಯಕ್ತಿಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಾನು ಮಾಡುವವನಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. వ్యక్తిగత ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా నేను మారాలి. ನಿಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳಿಕೊಳ್ಳುವವನಾಗಿ ನಾನು ಮಾರ್ಪಡಬೇಕು. నీ మాటలు వినే ఒక వ్యక్తిగా నేను మారాలి. ದೇವರೇ, ನಮ್ಮನ್ನು ನಡೆಸಿರಿ. దేవా, మమ్మల్ని నడిపించండి. ಕೇಳುವ ದೇವರೇ, ಆ ಪ್ರಾರ್ಥನಾ ಅಭಿಷೇಕವನ್ನ ನನ್ನ ಮೇಲೆ ಸುರಿಸಿರಿ. అడుగుదామా? ప్రార్థన అభిషేకాన్ని నా మీద కుమ్మరించయ్యా. ಶಿಷ್ಯರು ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತವನ್ನ ನೋಡಿ ಆಕರ್ಷಿಸಲ್ಪಟ್ಟರು. శిష్యులు యేసయ్య ఒక ప్రార్థన జీవితాన్ని చూసి ఆకర్షించబడ్డారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತದ ಮೇಲೆ ಹಾಗೆ ಸೆಳೆಯಲ್ಪಟ್ಟರು. యేసయ్య ఒక ప్రార్థన జీవితాన్ని చూసి వాళ్ళు ఆకర్షించబడ్డారు. ಈ ರೀತಿಯಾದ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ನಿಮಗೂ ಬೇಕಾ? ఇటువంటి ఒక ప్రార్థన జీవితం మీకు ಹಾಗೆ కావాలా? ನಾವು ಕರಗಳನ್ನೆತ್ತಿ ಕೇಳೋಣ, ದೇವರೇ, ನೀನ್ ಮಾಡಿದ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ ನನಗೆ ಬೇಕು ಅಪ್ಪ. అట్లే మనకు చేతులెత్తి అడుగుదామా? యేసయ్య, నీ ప్రార్థన జీవితం లాగా నా జీవితం ఉండాలి. ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವವರನ್ನ, ಶಿಷ್ಯರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೆಟ್ಟವನ್ನ ಹತ್ತಿರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಹಾಗೆ ನಾವು ಸಹ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವವರನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯೆಡೆಗೆ ನಡೆಸುವವರಾಗಿ ನಾವಿರಬೇಕು.
మారಬೇಕು. యేసయ్య తనతో ఉన్న శిష్యుల్ని తీసుకొని కొండపైన వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకొని ಪೈಕಿ వెళ్ళి ಪ್ರಾರ್ಥನೆ చేసే ఒక ಅಲವಾಟು ಅవ్వాలి. ರಾತ್ರಿ ಎಲ್ಲ ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆಯುವವರಾಗಿ ನಾನಾಗಬೇಕಪ್ಪ. ರಾತ್ರಂತೂ ಕೂಡ మీతో సమయం గడిపే ఒక వ్యక్తిగా నేను మారాలయ్యా. ಒಂದು ವೇದನೆಯೊಟ್ಟಿಗೆ ಮನೋವ್ಯತೆಯೊಟ್ಟಿಗೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನನ್ನ ಹೃದಯವನ್ನು ಸುರಿಸುವವಳಾಗಿ ನಾನು ಮಾರ್ಪಡಬೇಕಪ್ಪ. వేదనతో నీ యొక్క సన్నిధిలో సమయం గడిపే ఒక వ్యక్తిగా నేను మారాలి దేవా. ಅಪ್ಪ ನನ್ನ ಜೀವಿತದ ಅಪ್ಪ ಒಂದೊಂದು ಹಂತದಲ್ಲೂ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಪ್ಪ. నా జీవితపు ఒక్కొక్క అడుగున నేను నీ ప్రార్థన ನನ್ನ చేసేదాన్ని ಜೀವಿತದ ಕೊನೆ ಉಸಿರಿರುವವರೆಗೂ ನಿನ್ನೊಟ್ಟಿಗಿರುವಂತ ಸಂಬಂಧ ಚೆನ್ನಾಗಿರಬೇಕಪ್ಪ. నా జీవితపు ఒక ఆఖరి ఊపిరి వరకు నీతో ఒక మంచి ప్రార్థన సంబంధంలో ఉండాలయ్యా. ನನ್ನನ್ನು ನೀವು ಮುಟ್ಟಿರಿ ತಂದೆ. నన్ను మీరు ముట్టండి దేవా. ನಮ್ಮನ್ನು ನೀವು ಮುಟ್ಟಿರಿ ತಂದೆ. మమ్మల్ని మీరు ముట్టండి దేవా. ಆ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಉಸಿರಾಗಲಿ. ఆ ప్రార్థన జీవితమే మా ఊపిరి ಆ అయి ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಜೀವನವಾಗಲಿ. ఆ ప్రార్థనే మా జీవితం అవ్వాలి. ನೀವು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ దేవా మీరు ఆ రీతిగా చేసేదానికి స్తోత్రమయ్యా. ಹಾಗೆ ಈ ವಾಕ್ಯಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತಹ ವೇಣುವನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮುಗಿಸಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳಿ. మన మధ్యలో ఉన్న వేణు బ్రదర్ వచ్చి ప్రార్థన చేసి ముగించాలని ప్రార్థನೆ ಮಾಡೋಣ. పరలోకంలో ఉండి మా తండ్రి మీకు వందనం ప్రభువా. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. తండ్రి మీలాగా ఎవరూ లేరు. ತಂದೆ ನಿಮ್ಮ ಹಾಗೆ ಯಾರೂ ಇಲ್ಲ. మీరెప్పుడు మమ్మల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నారు. మీకు వందనం తండ్రి. ನೀವು ಯಾವಾಗಲೂ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. మే ఏం అడుగుతామో దానికన్నా ఎక్కువగా మీరు చేసే దేవుడిగా ఉన్నారు. మీకు వందనం. ನಾವು ಕೇಳುವುದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ನೀವು ಮಾಡುವ ದೇವರಾಗಿದ್ದೀರಾ. తండ్రి ఈ ఒక సమయంలో అయ్యా నీ వాక్యం వల్ల మాతో మాట్లాడిన దానికి స్తోత్రం. ತಂದೆ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದೊಂದಿಗೆ ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡಿರೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఎన్నో రహస్యమైన కార్యాలు అయ్యా మీ సేవకుల మూలంగా మాట్లాడడానికి స్తోత్రం. ನಿಮ್ಮ ಸೇವಕರ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. తండ్రి ఎవరు అంటే ఈ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిలో అయ్యా ప్రార్థన చేసే ఒక దాహం వాళ్ళు ఇమ్మని నేను ప్రార్థిస్తాను తండ్రి. ಯಾರೆಲ್ಲ ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದರೋ ಅವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಒಂದು ದಾಹವನ್ನು ಕೊಡಿ ಸ್ವಾಮಿ. మీతో ఉండాలి, మీలో ఉండాలి, మీ పరిశుద్ధాత్మలు నిండి ఉండాలి ప్రతి ఒక్కొక్కరిని నేను ప్రార్థిస్తాను తండ్రి. ನಿಮ್ಮ ಜೊತೆ ಇರಬೇಕು ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಇರಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రభువా మీలాగా మేము ప్రార్థన చేసే వ్యక్తులుగా మేము మారాలి. ತಂದೆ ನಿಮ್ಮ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿ ನಾವು ಮಾರಬೇಕು. ప్రతి ఒక్కొక్కరు వాళ్ళకు బలమైన దాహం ఇచ్చి మేము ప్రార్థన చేసే వాళ్ళుగా మా లైఫ్ను మార్చమని ప్రార్థిస్తాను తండ్రి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿ ಆ ದಾಹದಿಂದ ಇರುವವರಾಗಿ ಮಾರ್ಪಡುವಂತೆ ಮಾಡಿ ಸ್ವಾಮಿ. వచ్చిన ప్రతి ఒక్కొక్కరి కూడా ప్రభా మీరయ్యా పేరు పేరుగా మీరు అయ్యా దీవించండి. ಬಂದಿರೋ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಹೆಸರಿಟ್ಟು ದೇವ ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ. వాళ్ళు ఏమైతే ఎదురు చూస్తున్నారు యేసుక్రీస్తు నామం మూలంగా అది వాళ్ళకి దొరకాలి రావాలి అని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ಅವರು ಏನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಅದು ಅವರಿಗೆ ಸಿಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ವಾಮಿ. వాళ్ళకి విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క శక్తిని యేసుక్రీస్తు నామం మూలంగా నేను బంధిస్తాను. ಅವರ ವಿರೋಧವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಸೈತಾನ ಶಕ್ತಿನೇ ನಾನು ಬಂಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. దేవ శక్తి వాళ్ళు బలంగా క్రియించాలని వాళ్ళకు ఫీల్డ్లో దేవుడి శక్తి బలంగా క్రియించాలని నేను ప్రార్థిస్తాను తండ్రి. ದೇವರ ಒಂದು ಶಕ್ತಿ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಬಲವಾಗಿ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂದು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్కొక్కరిని ఆశ్రయించండి. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ. ఈ వారం అంతా దేవుని దయతో తండ్రి మీ దయతో వాళ్ళు జీవించేకి ఉద్యోగం చేసేకి ప్రతి ఒక్క పనిలో మీరు ఉండాలని నేను ప్రార్థిస్తాను తండ్రి. ಈ ವಾರವೆಲ್ಲ ದೇವರೇ ನಿಮ್ಮ ಒಂದು ದಯೆಯಿಂದ ಅವರು ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಅವರ ಕೆಲಸಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಒಂದು ಹಸ್ತವಿರಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఎవరు రాతే దేని గురించి అయితే వాళ్ళు బాధపడుతున్నారు, చింతిస్తున్నారో, కష్టపడుతున్నారో, సఫర్ అవుతున్నారో ప్రభువా అన్ని దాంట్లో నుంచి వీళ్ళు విడిపించి సమాధానంతో ఉండేకి చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ಯಾರೆಲ್ಲ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾರೋ ಚಿಂತೆಗಳಲ್ಲಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರನ್ನ ಬಿಡಿಸಿ ಆ ಕಷ್ಟಗಳಿಂದ ನಿಮ್ಮ ಸಮಾಧಾನದಿಂದ ತುಂಬಿಸಿ ಸ್ವಾಮಿ. తండ్రి నీ వాక్యం అయా పంచిన మీ ఒక సేవకురాల ప్రభువా నీ ముందు నేను పెడుతున్నాను ప్రభువా. ನಿಮ್ಮ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಂಡಿರುವ ನಿಮ್ಮ ಸೇವಕಿಯನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. పరిశుద్ధాత్మ జ్ఞానంతో నింపి ఇంకా ఎక్కువగా నీ మాటని
ప్రజలకి బోధించేకి రహస్యమైన కార్యాలు దేవుని పేర్లు మాట్లాడికి అలా చేయమని ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆ తండ్రి. ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಂದ ಅಭಿಷೇಕ ಹೊಂದಿ ನಿಮ್ಮ ರಹಸ್ಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೆ ತಿಳಿಸುವಂತೆ ಅವ್ರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ಸ್ವಾಮಿ. ఆమెని ఎక్కువగా వాడుకోమని మీ సేవలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ಅವ್ರನ್ನ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. పరిశుద్ధాత్మ గిఫ్ట్స్ వల్ల వరాల వల్ల నింపి అప్పా సంఘాన్ని ఏ రీతిలో తీసుకెళ్లాలో ఆ రీతిలో ప్రభా ఆమెని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ವರಗಳಿಂದ ಅವರನ್ನ ತುಂಬಿಸಿ ಸಂಘವನ್ನು ಹೇಗೆ ನಡೆಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವರಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು ಅವ್ರನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. ట్రాన్స్లేట్ చేసిన రీమా మరి వర్షిప్ నడిపించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను మీ సమ్ములో పెడతాను. ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿದವರನ್ನ ವರ್ಷಿಪ್ ಮಾಡಿದವರೆಲ್ಲರನ್ನ ನಿಮ್ಮ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಇಡ್ತಾ ಇದ್ದೀನಿ. ప్రతి ఒక్కరి మీద దీవించండి ప్రభా, వాళ్ళతో మీరు ఉండండి. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ಅವ್ರ ಜೊತೆ ನೀವಿರಿ ಸ್ವಾಮಿ. ఎప్పుడు మీ నామ మహింపండి ప్రభా, ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ ಸ್ವಾಮಿ. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ದೇವ. ಆಮೆನ್. ಆಮೆನ್. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా.
ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.